యొక్క బంధువుడు, రక్త సంబంధి అయిన విమోచకుడైనటువంటి క్రీస్తు బ్రహ్మ నామమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము స్తోత్రములు కలిగిన గాక. హల్లెలూయా. ఈ సమయంలో మరి మీ అందరితో కలిసి మన సహోదరుడు సీను బ్రదర్ యొక్క నూతన గృహములో మరి ప్రభువుని ఆరాధించడము చాలా సంతోషము. మరి మనల్ని ప్రేమతో ఆహ్వానించిన మన యొక్క సహోదరుడు సీను బ్రదర్ని, సిస్టర్ సత్యవతి సిస్టర్ని, అదేవిధంగా వారి యొక్క కుమార్తె తెరీసాని, కుమారుడు ప్రేమని మరి దేవుడు తన యొక్క వాక్యముతో, తన యొక్క ప్రేమతో మరింతగా నింపి నడిపించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే ఎలియాజరు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎలియాజరు తన యజమానుని కుమారుడైన ఇస్సాకుకు భార్యని వెతకడానికి బయలుదేరాడు. ఎలియాజరు ఇస్సాకుకు మంచి భార్య కావాలి అని బయలుదేరాడు. తన దగ్గర ఏమున్నాయి? శారాకు సంబంధించినటువంటి ఆభరణాలు, శారాకు సంబంధించిన ఆభరణాలన్నీ కూడా తన వద్ద ఉంచుకొని పరిశుద్ధాత్మ బయలుపరిచే వరకు, అబ్రహాము యొక్క రక్త సంబంధీకులు దొరికే వరకు, దారులు ఎవరిని పడితే ఆయన అందంగా ఉంది ఈ అమ్మాయి, చాలా ఆస్తి ఉంది, చాలా మరి బుద్ధిమంతురాలా కనబడుతుంది, కాబట్టి నా యజమాని కుమారునికి భార్యగా చేస్తే బాగుంటది అని ఎలియాజరు తొందరపడలే. ఎవరిని తన యజమాని యొక్క కుమారునికి భార్యగా చేయాలని పరిశుద్ధాత్మ ప్రేరణ వచ్చే వరకు కూడా తన దగ్గర శారా యొక్క ఆభరణాలన్నీ కూడా పెట్టుకొని ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఆయన 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 50 మైళ్ళు దాటుకుంటూ మధ్యలో అనేక మంది అందమైనటువంటి యువతులు కనబడ్డా కూడా వారిని లెక్క చేయకుండా తన దగ్గరున్న ఆ యొక్క విలువైన వస్తువుల్ని దొంగలు ఎత్తుకుపోయేటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ఆభరణాలని, పెండ్లి కుమార్తెకి ఇవ్వాల్సిన ఆభరణాలని దొంగల చేతిలో పడకుండా తొందరపాటు పడి తన యజమాని కుమారునికి భార్యను సిద్ధపరచకుండా జాగ్రత్త కలిగి ఓర్పుతో అబ్రహాము ఇంటి నుండి బయలుదేరి రిబ్కా దగ్గరికి వస్తా ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ఆ యొక్క అబ్రహాం యొక్క రక్త సంబంధికులు ఉన్న ప్రాంతానికి వెళ్ళారో ఎలియాజరు, బావి దగ్గర అక్కడ అనేక మంది అందమైనటువంటి యువతులు నీళ్లు తోడుతూ ఉన్నారు. అక్కడ నిలబడి ఎలియాజరు, ఈ అమ్మాయి అయితే బాగుంది, ఈ అమ్మాయి అయితే ఎత్తుగా ఉంది, ఈ అమ్మాయి రంగు ఉంది, ఈ అమ్మాయి చాలా చూడడానికి చక్కగా ఉంది, కాబట్టి ఈ అమ్మాయి సెలెక్ట్ చేద్దామా, ఆ అమ్మాయి సెలెక్ట్ చేద్దామా అని అనుకోలేదు. ఎప్పుడైతే అబ్రహాం యొక్క సొంత ప్రాంతానికి, రక్త సంబంధికులు ఉండే ప్రాంతానికి అబ్రహాం వెళ్ళాడు, ఎలియాజరు వెళ్ళాడో, ఆ బావి దగ్గర ఎప్పుడైతే అక్కడ అనేక మంది పెండ్లి గాని కన్యకలు, స్త్రీలు కనబడ్డారో, అక్కడ నిలబడి ఎలియాజరు చేసిన పని ఏంటి అంటే 2 చేతులు పైకెత్తి అక్కడే రోడ్డు మీదే, ప్రభువా, ఇక్కడ అనేక మంది యవన స్త్రీలు ఉన్నారు, ఇక్కడ వీరిలో నా యజమాని కుమారునికి తగిన భార్యని నీవే సిద్ధపరచు పంపించు. దేవునికి చిత్తానికి అప్పగించాడు. ఎప్పుడైతే ఎలియాజరు ప్రార్థన చేసి ఒక గుర్తుని అడిగాడు, నేను అడగకుండానే నాకు ఎవరైతే నీళ్లు పోస్తారో, నా ఒంటరికి ఎవరైతే నీళ్లు పోస్తారో ఆమె నా యజమాని కుమారునికి భార్యగా ఉంటుంది అని ప్రార్థన చేసి ఆయన ఆమెనని చెప్పే సమయానికి ఒక అందమైన ఒక చిన్న యవన స్త్రీ నవ్వుకుంటూ చిన్న తీసుకుని ఆ నీళ్ల కడవ తీసుకుని ఎదురుగా ఆమె మరి ఆ ఎలియాజరు దగ్గరికి వచ్చి, అయ్యా మీ దప్పికి తీర్చుకోండి, మీరు చాలా ప్రయాణం చేసి ఇచ్చారు, మీరు దప్పికి తీర్చుకోండి అని ఆ యొక్క రిబ్కా ఎలియాజరుని అడిగింది. వెంటనే ఎలియాజరు రిబ్కా దగ్గర నీళ్లు తాగింది. తన ఒంటరికి నీళ్లు తోడి పోసింది. ఆమె పరిశుద్ధాత్మ యొక్క సూచన ఏదైతే ఎలియాజరు కోరాడో దేవుడి నుంచి, ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సూచన అక్కడ కనపడడం ఎలియాజరు చూశాడు. ఇంకా అప్పుడు ఆ సిస్టర్, ఆ యొక్క రిబ్కా
ఆయన ఆహ్వానిస్తూ ఉంది, అయ్యా ఇక్కడ నా ఇల్లు, నా ఇంటి దగ్గర నీ ఒంటెలకి సరిపడా మేత ఉంది, నీళ్లున్న స్థలం ఉంది, మా ఇంటికి రండి. ఎలియాజరు ఏమాత్రం ఆలోచించలే. చాలా ఆ ప్రయాణంలో మైళ్ళ దూరంలో చాలా మంది అందమైన యువతులు కనపడ్డారు, కానీ ఎక్కడ ఎలియాజరు ఆగలేదు. కానీ ఇక్కడ రిబ్కా ఎప్పుడైతే ఆహ్వానించిందో, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ చేత తను అనుకున్నట్లుగా ప్రార్థించినట్లుగా ఏదైతే రిబ్కా ఆ యొక్క ఎలియాజరుకి నీళ్లు తీసుకొచ్చి పోసిందో, ఎప్పుడైతే ఇది పరిశుద్ధాత్మ కార్యమని ఎలియాజరు గ్రహించాడో, వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? రిబ్కా యొక్క ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఎలియాజరు రిబ్కా ఇంటికి వెళ్ళాడో, లోపలికి వెళ్ళి రిబ్కా చెప్తోంది, అయ్యా ఇగో మన ఇంటికి ఒక సోదరుడు వచ్చాడు, అతను ఇంటికి తీసుకొచ్చాను అని పరిచయం చేసినప్పుడు, లోపల నుంచి లాబాను ఎవరు వస్తున్నాడు? యెహోవా వలన ఆశ్రయించబడిన వాడా లోపలికి రమ్ము. హల్లెలూయా. అది పరిశుద్ధమైన కార్యం. అది ఒక సహోదరుడు నిజంగా అబ్రహాము ఇంటి నుండి వచ్చాడని నువ్వు ఎరిగి ఉంటే, నీవు నీ ఇంటిలోనికి సహోదరుడు సహోదరి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఎదురుగా వెళ్ళి, ఓ యెహోవా వలన ఆశ్రయించబడిన వాడా నా ఇంటికి రండి, ఓ యెహోవా వలన ఆశ్రయించబడిన సహోదరి నా ఇంటికి రా. ఎందుకంటే అది ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రహాము ఇంటి నుండి వస్తాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో సహోదరు శ్రీను ఇంటిలో కూర్చున్న ప్రతి సహోదరుడు, చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, యవనస్తులు కావచ్చు, మనం అందరం కూడా ఎవరి సంతానంగా ఉన్నాం? మనము అబ్రహాము యొక్క రాజులకి సంతానంగా ఉన్నాం. మనము హల్లెలూయా. మనం అబ్రహాము ఇంటికి వచ్చాం మనము. కాబట్టి ఎప్పుడైతే ఎలియాజరు లాబాను ఇంటికి వచ్చాడో, లాబాను ఇంటికి ఆశీర్వాదం వచ్చింది. ఆమేన్. ఆ తర్వాత లాబాను యాకోబు వచ్చిన తర్వాత మరింత ఆస్తికర్త అయిపోయాడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క గృహంలోనికి వచ్చిన వాళ్ళు ఎవరై అంటే అబ్రహాము యొక్క కుటుంబీకులు, అబ్రహాము యొక్క సంతానము ఈ కుటుంబంలోకి వచ్చింది. కాబట్టి ఈ కుటుంబంలో ఉన్న సహోదరులను ఏం చేయాలంటే ఎదురుగా వచ్చి వారిని ఆహ్వానించాలి. ఆరాధన జరుగుతుంటే బయట ఉండటం కాదు. కుటుంబ ఆరాధన జరిగేటప్పుడు నువ్వు బయట ఉండటం కాదు. అవసరమైన పనులు మానేయండి. భోజనం కోసం మనం ఇక్కడ రాలా, పర్వాలేదు. ఒక రాత్రి ప్రభు యొక్క సన్నిధిలో మనం ఉపవాసం ఉన్న పస్తులున్నా మనకి పర్వాలేదు, కానీ ప్రభు యొక్క సమయాన్ని మనం దొంగిలించకూడదు. కాబట్టి ప్రేమ పూర్వకంగా సహోదరుని నేను హెచ్చరిస్తా ఉన్నాను, అందరూ కూడా చెప్తా ఉన్నాను. మరొకసారి కూటమి ఎవరైతే ఏర్పాటు చేశారో వారు ముందుగానే మీ పనులు చక్కబెట్టుకోండి. మంచిదే, సహోదరు సిస్టర్ చేసే ఆలోచన మంచిదే. మా ఇంటికి సహోదరులు వస్తారు, వారికి నేను మంచిగా ఆహారం సిద్ధపరచాలి, వారికి మంచిగా మేము ప్రేమించాలి, అన్ని సౌకర్యాలు మేము కల్పించాలనే ప్రేమతో, మన మీద ప్రేమతోనే వాళ్ళు ఆ పనుల భారాన్ని, పనుల ఒత్తిడి పెట్టుకున్నారు. కానీ దేవుని విషయంలో అది కరెక్ట్ కాదు. దేవుని విషయంలో అది కరెక్ట్ కాదు. మిగతా లోక సంబంధంగా అయితే నువ్వు పరివారాన్ని ఎంతైనా పెట్టుకో, మామూలు టైంలో ఆహ్వానించి నువ్వు ఉదయం సాయంత్రం నీ పనులు చేసుకో. కానీ సంఘాన్ని ఆహ్వానించినప్పుడు సంఘంతో పాటుగా నీవు కూడా ఖచ్చితంగా కూర్చొని ఉండాల్సిందే, ప్రభు సన్నిధిలో నువ్వు ఉండాల్సిందే. ఒకవేళ ఆలస్యం అయితే కనుక తర్వాత అందరం కలిసి పని చేసుకుందాం. ఇది సోదరు శ్రీనుపతి ఒక్కలే కాదు, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి ఇదే హెచ్చరిక. మీ ఇంటికి సహోదరులను ఆహ్వానించినప్పుడు, మీరు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ప్రేమతో మీరు వెళ్ళి వాళ్ళు ఆహ్వానించండి. వాళ్ళ యొక్క అబ్రహాం యొక్క సంతానంగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే నీ గృహానికి వస్తారో నీ గృహం ఆశ్రయించబడుతుంది. నీ ఇంటికి వచ్చేది ఎవరు అంటే దేవుడే దిగి వస్తా ఉన్నాడు దగ్గరికి. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండొద్దు, మీరు ప్రేమతో ఆహ్వానించండి. ఆ యొక్క ఎలియాజరు ఎంత మంది కలిసినా కూడా ఆ శారా యొక్క ఆభరణాలు ఎవరికి ఇవ్వలేదు. ఆయన తీసుకొచ్చి ఆ రిబ్కాకి మాత్రమే ఇచ్చాడు ఆయన. ఎందుకంటే ఆ యొక్క రిబ్కా అబ్రహాం ఇంట్లోకి వెళ్ళబోతుంది. హల్లెలూయా. అలాగే ఇప్పుడు ఇక్కడున్న ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే అబ్రహాం ఇంట్లోంచి వచ్చిన వాళ్ళు తిరిగి అబ్రహాం ఇంటికి వెళ్లే వాళ్ళే ఉన్నారు ఇక్కడ. కాబట్టి దేవుని బిడ్డలు ప్రేమించే విషయంలో, దేవుని గౌరవించే విషయంలో, అన్ని విషయాల్లో కూడా నమ్మకంగా, యథార్థంగా మీరు ఉండాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మనం చూద్దాం, ఎందుకంటే చాలా ఆలస్యంగా ఉంది, కొత్త ప్రాంతము. కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి కూడా అనుకూలంగా లేదు కాబట్టి పర్వాలేదు, కూర్చోండి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం తెరవండి. సామెతలు 28
పేజీ నెంబరు 540. పేజీ నెంబర్ 540. సామెతలు 14వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు తన చేతులతో తన ఇల్లు ఓడబెడుతుంది. చాలు. చదవబడిన లేఖన భాగం చిన్న ప్రార్థన చేసుకుంది. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడ మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మరి చదవబడిన లేఖన భాగాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మాతో ఉన్న దేవుడా, మాలో ఉన్న దేవుడా, మమ్మల్ని నడిపించిన దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో మా యొక్క సహోదరుడు శ్రీను బ్రదర్ యొక్క గృహంలో మమ్మల్ని సమకూర్చిన దేవుడు స్తోత్రములు. సహోదరులు మమ్మల్ని సంతోషంతో ఆనందముతో మమ్మల్ని ఆహ్వానించారు. మరి ప్రయాసతో కూడిన ప్రయాణం చేసి మా సహోదరులందరూ కూడా మరి ఇక్కడికి వచ్చారు నా ప్రభువా. కాబట్టి ఎప్పుడైతే వారందరూ ఈ యొక్క గృహంలో అడుగు పెట్టారో ఇది ఆశీర్వదించబడిన ప్రాంతముగా, స్థలముగా ఇది మారిపోయింది. నిజంగా దేవుని బిడ్డలు, దేవుని కుమారుడు సంచరించిన స్థలముగా మారిపోయింది మా ప్రభువా. కుటుంబాన్ని దీవించండి, నూతన గృహాన్ని బలపరచండి, వారికి ఆశీర్వకరంగా మీరు ఉంచండి. ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. చదవబడిన లేఖన భాగంలో మీరే అనువదించి మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం మీ యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థన ఇచ్చున్నాం ప్రభువా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషము. మీ అందరూ కూడా నేనే ముందు వస్తారేమో అనుకున్నా. ఈరోజు నాకు కొంచెం మా ఆఫీస్ సంబంధించిన పని నాకంటే ముందే మీరు అందరూ వచ్చేసారు. ఎవరికి ఫోన్ చేసినా మేము అసరపేట దగ్గరలో ఉన్నాం, అసరపేటలో ఉన్నాం. రమేష్ బ్రదర్ వాళ్ళు 5ంటికి వచ్చేసారు. చాలా సీనియర్ గారు ఫోన్ చేశారు, బ్రదర్ వచ్చేసారంటే జోకి చేయకండి బ్రదర్ అంటాను నేను. ఏది బ్రదర్, రమేష్ బ్రదర్ సిస్టర్ ఇద్దరు, ఆకాంక్ష పాప ఇద్దరు వచ్చారు బ్రదర్ అని చెప్తున్నారు బ్రదర్. అవునా, ఇది నేనే ముందు వెళ్దాం అనుకున్నా, నాకంటే ముందే మీ అందరూ వచ్చేసారని చాలా సంతోషం అనిపించింది. ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉంది. దారులు సిస్టర్స్ మరి ఆటోలో వచ్చారు, మళ్ళీ తిరిగి ఆటోలో వెళ్ళాలి. చాలా పిల్లలతో చాలా వేదనతో కూడిన ప్రయాణం అయినా కూడా మీరు మరి సహోదరుని మీరు ప్రేమించారని ఈ నుండి జ్ఞానవంతురాలు నా ఇల్లు జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది, తన ఇల్లు. మూర్ఖులు ఏం చేస్తుంది, ఉన్న ఇంటిని పీకేస్తుంది. కట్టడం అంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టడం అంటే ఏంటంటే తన భర్త కంటే బిడ్డల కంటే ముందుగానే దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. తన భర్త కంటే బిడ్డల కంటే ముందుగానే వాక్యాన్ని చదవడానికి సిద్ధపడుతుంది. తన సంఘానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. ఆమె దేవునికి ప్రథమ స్థానం ఇస్తుందామె. తన కుటుంబంలో అవసరం వచ్చినప్పుడు తన కుటుంబంలో ఉన్న మిగతా వారందరికంటే జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది, ముందుగా మోకరించి తన కుటుంబం కోసం ప్రార్థన చేస్తుంది. భర్త చెప్పేదాకా ఆగదు, పాస్టర్ గారు చెప్పేదాకా ఆగదు, లేదా ఇంకా చుట్టుపక్కల చెప్పేదాకా ఆగదు. అమ్మ ప్రార్థన చేయమ్మా, సమస్య వచ్చిందా ప్రార్థన చేయండి అని చెప్పేదాకా ఆమె ఆగదు. ఆ జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది, ముందుగానే తన కుటుంబంలోనికి వచ్చే ఉపద్రవాన్ని ముందుగానే గుర్తిస్తుంది. తన కుటుంబంలోకి వచ్చే సమస్యని ముందుగానే గ్రహిస్తుంది. తన కుటుంబంలో ఎలాంటి సాతాను ఎలాంటి కలహాన్ని తీసుకొని రాబోతుందో ముందుగానే గ్రహించి ఆమె తన ఇల్లు ఏం చేస్తుంది, కట్టుకుంటది. మూర్ఖురాలు భర్త ఇంటికి వచ్చేసరికి తిరుగుబాటు చేస్తూ ఉంటుంది. సమస్యలు కుటుంబంలోంచి భర్త బయట అలసిపోయి వేదనతో పరిమాణంతో కలబారంతో ఇంటికి వస్తే మరొక వేదన ఇంటికాడ. తను అడిగింది తేకపోతే, తను చెప్పింది చేయకపోతే, తను తీసుకెళ్ళకపోతే ఆ యొక్క మూర్ఖురాలు ఏం చేస్తుంది, తన యొక్క కుటుంబంలో అలజడి రేపి భర్త మీద తగువులాడి భర్తని అవమానించి తన కుటుంబాన్ని ఏం చేస్తుంది, పాడు చేస్తుంది. ఈ రాత్రి సమయంలో సంఘంలో ఉన్న అత్యున్నతమైన సంఘంలో ఉన్న ప్రతి సహోదరికి ప్రేమతో మేము చెప్పేది ఏంటంటే,
నువ్వు జ్ఞానవంతురాలుగా ఉన్నావా, మూర్ఖురాలుగా ఉన్నావా? నువ్వు జ్ఞానవంతురాలుగా ఉంటే నువ్వేం చేయాలి? నీ కుటుంబాన్ని కట్టాలి. ఎలా కట్టాలి? ఎలా కట్టాలి బ్రదర్? ఇటుకలతోనా? ఇటుకలు పెట్టి స్లాబ్ వేసి ఇల్లు కట్టాలా? దేంతో కట్టాలి నీ ఇల్లు? ప్రార్థనతో కట్టాలి నీ కుటుంబాన్ని. యథార్థంగా ఉండాలి నీవు. నీ ఇంటి పైన నీ ఇంటిని పాలించేవాడు నీ భర్త ఉండాలి. నీ యజమానుడు నీకు భర్త ఉండాలి. నువ్వు ప్రేమించేవాడు నీ భర్త ఉండాలి. నువ్వు తీర్చిదిద్దేది నీ కుటుంబం ఉండాలి. అలా జ్ఞానవంతులకు తన కుటుంబాన్ని ఏం చేస్తాడంటే, తన ఇంటిని ఏం చేస్తాడంటే కట్టుకుంటది. మూర్ఖురాలు ప్రతి చిన్నదానికి గొడవ చేస్తుంది. సంఘానికి వెళ్ళాలంటే గొడవ, ఇంట్లో ఏదైనా ప్రార్థన పెట్టాలంటే గొడవ, లేదా ఇంకా సంఘంకి ఏదైనా పని చేయాలంటే గొడవ. ఒకవేళ నీలో ఇలాంటి స్వభావం ఉంటే కనుక నువ్వు అనుకోవచ్చు సంఘం గురించే కదా అని చెప్పేది అని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే ఆత్మీయంగా నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నావు. ఆత్మీయంగా నీ కుటుంబము వాక్యములో ఎదగకుండా, ఆత్మీయంగా సంఘంలో నీ కుటుంబం కలిసిపోకుండా నువ్వేం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. పర్వాలేదు, ఇప్పుడు ఆరాధనకి వెళ్ళిపోతే మన ఇంట్లో పెళ్లి ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతాం. లేదా అక్కడ ఆ ఊర్లో పెళ్లి ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతాం. లేదా అక్కడ ఫంక్షన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతాం. పదా పర్వాలేదు, ఒక వారం దేవుని సరిగ్గా వెళ్ళిపోతే ఏమైందిలే, లేదా ఒక వారము ఆ కూడికలో పాల్గొనిపోతే ఏమైందిలే. ప్రతి వారం వెళ్తున్నాం కదా. మూర్ఖురాలు. జ్ఞానవంతురాలు అయితే తన భార్య బిడ్డలకంటే, తన భార్య భర్త పిల్లల కంటే ముందుగానే మందిరంలో ఉంటుంది. ఒకవేళ ఆలస్యమైతే ముందు ఆమె అడవడి చేస్తుంది. ఇంట్లో తన ఇంటిని ఆత్మీయంగా వాక్యముతో నిర్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. విశ్వాసం నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చూడండి, ఆదిలో మనం చూస్తే కనుక ఆదిలో ఒక కుటుంబం ఉంది. భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో వాళ్ళు చాలా ప్రత్యేకంగా జీవిస్తున్నారు, ప్రత్యక్షంగా జీవిస్తున్నారు. వాళ్ళు ఎలాంటి పాపము లేదు వాళ్ళ దగ్గర. ఎలాంటి మరి తారతమ్యాలు లేవు. నువ్వు ఎక్కువ, నేను ఎక్కువ, నువ్వు తక్కువ, నేను తక్కువ, అలాంటి భేదాలు లేవు వాళ్ళ దగ్గర. ఇద్దరు కూడా ఒకరంటే ఒకరు గౌరవం, ప్రేమతో ఉన్న సమయంలో భార్య ఒక చిన్న తప్పు, ఒక చిన్న పొరపాటుకి అవకాశం ఇచ్చింది. చిన్న పొరపాటుకి ఎప్పుడైతే భార్య అవకాశం ఇచ్చిందో కుటుంబం ఏమైపోయింది? ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఈ భూమి మీద ఇంతకు ముందు ముళ్ళ పనులు గచ్చపడలేవు, మనిషి హానికరమైన కూడా ఈ భూమి లేదు. కానీ భార్య ఎప్పుడైతే చిన్న పొరపాటు చేసింది ఆ కుటుంబంలో, ఎప్పుడైతే భర్తను పక్కన పెట్టి సొంత ఆలోచనతో ఆమె పక్కదారి పట్టిందో వెంటనే కుటుంబం అంతా కూడా ఏమైపోయింది? విచ్ఛిన్నం అయిపోయింది. పాపన పడిపోయారు. మరణం లేని వారు మరణం వచ్చేసింది, వ్యాధి లేని వారు వ్యాధి వచ్చేసింది, దుఃఖం లేని వారికి దుఃఖం వచ్చింది. అంతకుముందు వ్యాధి లేదు అమ్మకి, కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఆ 3వ అధ్యాయంలో, నువ్వు వేదనతో బిడ్డలు కనాలేదు. ఇంతకుముందు వేదంతో కనాల్సిన అవసరము లేదు. ఇప్పుడు మనం అందరం కూడా దేవుని స్త్రీ సంతానమే. కానీ ఇప్పుడు ఎలా వచ్చాం మనము? ఆదాము ఎలా వచ్చాడు? ఏ స్త్రీ జన్మిస్తే వచ్చాడు? దేవుడు డైరెక్ట్ గా ఆదామును ఏం చేశాడు? సృష్టించాడు. ఏ తల్లి గర్భం నుంచి రాలా. ఆదాము పరిశుద్ధమైన వాడు. అందుకోసం ఆదాము దేవుని కుమారుడని లూకా సువార్తలో రాయబడింది. అక్కడ ఆదాము క్రీస్తు. ఆదాము నీవని నావని ఒక స్త్రీ గర్భం నుంచి రాకపోయినా ఆయన పరిశుద్ధంగా వచ్చాడు ఈ లోకానికి. అలాంటి ఒక పరిశుద్ధమైన భర్తని, పరిశుద్ధమైనటువంటి మానవుడిని ఈ యొక్క స్త్రీ ఏం చేసింది? విచ్ఛిన్నం చేసింది. మరణం తీసుకొచ్చింది, వ్యాధం తీసుకొచ్చింది, దుఃఖాన్ని తీసుకొచ్చింది, దేవునికి ఎడబాటు తీసుకొచ్చింది, సంఘానికి ఎడబాటు తీసుకొచ్చింది. దేవునితో నడిచే ఆ గొప్ప భాగ్యాన్ని కోల్పోయారు వాళ్ళు. సాయంత్రం సమయంలో దేవునితో సంచరించేటట్టుగా ఆ గొప్ప భాగ్యాన్ని వాళ్ళు కోల్పోయారు. తప్పుడు నడవడిక వల్ల ఏమైపోయింది? కుటుంబము మరణానికి లోనైపోయింది. సహోదరి, నువ్వు సంఘంలో ఉంటే కనుక నీ యొక్క విశ్వాసము ద్వారా నీ ఇంటి ఎందుకు పడిపోయావు? ఏం చేశావు? నీవు దిగంబరం నీకు ఎవరు చెప్పారు? నువ్వు పాపం నీకు ఎవరు చెప్పారు? నేను చెప్పిన పని చేసావా? నువ్వు చెప్పిన చేయని పని నువ్వు చేసావా? అప్పుడు ఆదాము అన్నాడు, ఏమన్నాడు? అబ్బాయి నేనేం చేయలేదండి, నువ్వు నాకు ఇచ్చి స్త్రీ ఏం చేసింది. మనం చేసేది ఇదే. మనం తప్పు చేస్తాం, పక్కన నెట్టేస్తాం. నేను చర్చికి వెళ్దామన్నా, ఇగో ఈయనే వద్దన్నాడు. నేను వెళ్దామన్నానండి,
ఆ సహోదరే రేపు ఎదురు ఎందుకు వెళ్ళి అందుకే మానేసా. నువ్వు తప్పు చేసి ఏం చేస్తావు, పక్కన గిట్టేస్తావు. సరే, ఆదామేమో ఎవరి మీద పెట్టాడు, అవ్వ మీద పెట్టేశాడు. ఇప్పుడు దేవుడు ఎవరిని అడిగాడు, అవ్వని అడిగాడు. అవ్వ ఏంటి, అబ్బాయి నేనేం చేయలేదు, సర్ప ఇగో ఇవే నేనేం చేయాలి, సర్పం. ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు సాకులు. ఇది ఏ ఆత్మది, ఇది మూర్ఖురాల యొక్క ఆత్మ, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే ఆత్మది, జ్ఞానవంతాలు చేసే పని కాదు ఇది. ఇప్పుడు దేవుడు అంటారు అక్కడ చూడండి, ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు పడిపోయారో అక్కడ ఏం జరుగుతుంది చూడండి. అందుకు అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, అదేనా 14 సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూ జంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగును. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడి మీద కొట్టదు అని చెప్పాను. ఆయన స్త్రీతో ఏమంటుంది ఇక్కడ చూడండి, చిన్న పొరపాటు, వాక్యాన్ని చిన్న పొరపాటు ఏంటి, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే పొరపాటు. చిన్న పొరపాటు అంటే దేవుడు చేయొద్దన్న పని చేయటం, దేవుడే పని చేయొద్దన్నాడో ఆ పని చేయటం. ఆ పనిని చేయటం వల్ల ఒక్క వాక్యంలో మాత్రమే ఆమె విశ్వాసం ఉంచింది, మిగిలిన అంతా నమ్మింది ఆమె. ఒక్క మాట మాత్రమే ఆమె తప్పిపోయింది. ఆ ఒక్క మాట తప్పిపోవడం వల్ల ఏమని చూడండి, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి. ఇప్పుడు దాకా ఆమె బిడ్డలు కనాలంటే గర్భవేదనతో బిడ్డలు కనాల్సిన అవసరం లేదు ఆమె. ఇప్పుడు మనం ఎలాగైతే సంఘంలో మనం అందరం కూడా ఎముకలంటిన సహోదరులుగా ఉన్నామో, ఆ ఏదల్లో మనం అందరం అక్కడే రావాలి. ఆత్మశైలిగా మనం కూడా అక్కడ రావాలి, పరిశుద్ధ ఆత్మ చేత మనం కూడా రావాలి. కానీ ఆ అవ్వ భార్య ఒక పొరపాటు చేయడం వల్ల పాపం వచ్చింది, మరణం వచ్చింది, శాపం వచ్చింది, భూమి అంతా కూడా శాపంతో నిండిపోయింది. అంతేకాదు నీ ప్రసవ వేదన నేను మరింత మిక్కిలి హెచ్చించాను. ప్రసవ వేదన ఎంత ఎన్నింది, 80 ఎముకలు ఒకేసారిగా విరకొడితే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి. డెల్స్లో కొలుస్తారు దాన్ని, ఆ పెయిన్ని. ఏమవుతుంది, దేవుడు ఆ యొక్క ప్రసవ వేదని మిక్కిలిగా హెచ్చించాడు. ప్రసవ వేదన మరింత ఎక్కువైపోయింది. అంతేకాకుండా చూడండి, మిక్కిలి హెచ్చించేదను వేదనతో పిల్లలకు అందువు, నీ భర్త ఎడల నీకు. ఇప్పుడు 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 జాగ్రత్తగా ఉండండి. భార్యకి ఎవరి మీద వాంచగలగాలి, ఎవరి మీద వాంచగలగాలి చెప్పాలి. వాంచటేంటి, ప్రేమ వాత్సల్యత ఎవరి మీద ఉండాలి, భర్త మీద ఉండాలి. ఒక స్త్రీకి తన భర్త మీద వాంఛ ఉండాలి, ఒక స్త్రీకి తన భర్త మీద ప్రేమ ఉండాలి, ఒక స్త్రీకి తన భర్త మీద గౌరవం ఉండాలి. ఇది ఆదిలో దేవుడు అవధంగా చెప్పిన హెచ్చరిక. ఇది నీవు నీ యొక్క భర్త మాత్రమే కలిగి ఉండాలి, నీ భర్త మాత్రమే. నేటి సమాజంలో భర్త వాంఛలు, భర్త చేసిన ప్రేమలు లోకంలో భర్త తప్ప లోకంలో అందరికీ. ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి జ్ఞానవంతురాలు అయితే ఆమె ఎవరి మీద ఎవరికి లోబడి ఉంటుంది, భర్తకి లోబడి ఉంటుంది ఆమె. ఆదిలో దేవుడు చెప్పాడు, నీవు నీ భర్త ఎలా వాంఛ కలిగి ఉండాలి, నీ భర్త ఎలా ప్రేమ కలిగి ఉండాలి, నీ భర్త ఎలా వాత్సల్యత కలిగి ఉండాలి. నీవు పరపురుషుడితో కాదు, పరపురుషుడికి నువ్వు సహవాసం చేయకూడదు. నీ వాంఛ, నీ కోరిక, నీ ప్రేమ పరపురుషుడి మీద ఉండకూడదు. నువ్వు జ్ఞానవంతురాలు అయితే నువ్వు పరపురుషుడి మీద వాంఛ పడకూడదు, లోకం చూడకూడదు. నువ్వు విశ్వాసాలు అయితే నీ ఇంటిని నువ్వు వాక్యముతో నిర్మించుకోవాలి. ఒకవేళ నువ్వు మూర్ఖురాలు అయితేనే నీ భర్త మీద కాకుండా ప్రేమ నీకు బయట మీద వస్తుంది. నీ కుటుంబాన్ని పాటు చేసేవారు అయితేనే నీ భర్త మీద కాకుండా నీ ప్రేమ పక్కన మీద వస్తుంది. చూసారా, ఇది దేవుడు ముందుగానే చెప్పిన హెచ్చరిక. ఎవరితో చెప్తాడగా, అవతో చెప్తాడు. నువ్వు ప్రేమించాల్సిన ఎవరి మీద అంటే నీ భర్తనే. నీ భర్త మీద నీకు వాంఛ కలుగుతుంది. అతడు నిన్ను ఏలును, నీ భర్త నిన్ను ఏలాలి. ప్రతి ఇంటిలో భార్య ఉంటుంది. ఆ భార్య మీద అధికారి ఎవరికి ఉంటుంది, అధికారి ఎవరు అంతేనా, పక్కన ఎదిరినాడా లేదా ఎవరు తెలియనాడా,
నీ ఇంటిలో యజమానుడు నీ భర్త. నీ భర్త యొక్క మాటకు నువ్వేం చేయాలి? లోబడాలి. నీ భర్త మాట వినాలి. నీ మీద ఏలుబడి చేసేవాడు నీ భర్త వినాలి. నీ భర్త లోబడాలి. నీ వాంఛ, నీ ప్రేమ, నీ వాంఛ ఏదంటే గౌరవం అవన్నీ కూడా నీ భర్త వినాలి. పడిపోయినప్పుడు దేవుడు చెప్తున్నాడు అప్పటికి మీరు ఇలా ఉండాలి, ఎందుకంటే మీరు నా నుంచి దూరం అయిపోతారు కాబట్టి వీటి విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. అప్పటి వరకు అవి అవసరంలా, ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారు? అప్పుడు పడిపోకముందు వీళ్ళు ఎక్కడున్నారు? దేవునితో కలిసి ఉన్నారు, దేవునితో పాటు కలిసి ఉన్నారు, వాళ్ళు దేవునితో సంచరిస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయారో, ఎప్పుడైతే పాపంలోకి వచ్చేసారో, ఎప్పుడైతే దేవుడి నుంచి వాళ్ళు ఎడబాటు కలిగి ఉన్నారో, అప్పుడు దేవుడు చెప్తున్నాడు, అవ్వా జాగ్రత్త, నువ్వు నీ భర్తను తప్ప వేరే పురుషుడి దగ్గర చూడొద్దు, నీ భర్తను తప్ప వేరే వాళ్ళు ప్రేమించొద్దు, నీ భర్త తప్ప నీ పైన యజమానుడు వేరే పురుషుడు ఉండకూడదు. ఎవరైతే భర్తకి లోబడతారో, ఎవరైతే భర్తను ప్రేమిస్తారో, ఎవరైతే భర్తను గౌరవిస్తారో ఆ జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటది. ఇల్లు కట్టుకోవడం అంటే అది మనం కట్టుకునే ఇల్లు కాదు, మనం నిర్మించే డాబా కాదు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోవడం అంటే అది అసలు నీవే ఒక నిజమైన దేవాలయం అయిపోయావు దేవునికి. ఇప్పుడు శ్రీనులు ఉండడానికి ఒక గృహాన్ని నిర్మించుకున్నారు, లేదా ఎవరో నిర్మించేదాన్ని తీసుకున్నారు, వాళ్ళు ఉండాలి కాబట్టి ఈ లోకంలో. ప్రతి ఒక్క వ్యక్తికి ఈ లోకంలో నివాసం చేయడానికి ఒక నివాస స్థలం అవసరము. యేసుక్రీస్తు చెప్పారు, నక్కలకి ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తల వాల్చడానికి స్థలం లేదు. మరి 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఎక్కడ ఉన్నాడండి ఆయన? ఈ మాట చెప్పింది ఎప్పుడు? అప్పుడు ఆయన వయసు ఎంత? 30 ఏళ్ళు. మరి ఈ 30 ఏళ్ళు ఎవరింట్లో ఉన్నాడు ఆయన? యోసేపు ఇంట్లో లేడు ఆయన? యోసేపు యొక్క పనిముట్లతో పట్టుకుని పోయి ఆయన వడ్రంలో ఆయన సహాయం చేయలేదా? మరి అనేక అవసరాల కుటుంబంలో ఆయన అండగా నిలబడలేదా? ఉన్నాడు. అయినా ఏం చెప్తున్నారు? మనిషి కుమారుడు తల వాల్చడానికి స్థలము లేదు అని చెప్పాడు. ఎందుకంటే దేవుడు నివాసం చేయడానికి ఆ రోజుల్లో యేసు క్రీస్తు తప్ప, ఆ శరీరం తప్ప ఈ భూమి మీద దేవునికి నివాస యోగ్యమైన దేహము ఒకటి కూడా లేదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తుకి 700 నివాసాలు ఉన్నాయి ఈ భూమి మీద. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఇక్కడికి దిగొచ్చి ఎక్కడైనా పడుకోగలైనా, ఎక్కడైనా సంచరించగలైనా, కావాలంటే రమేష్ బాబు దగ్గర శరీరాన్ని వాడుకోగలడు, కావాలంటే సారు దగ్గర శరీరాన్ని వాడుకోగలడు, కావాలంటే శ్రీరామ దగ్గర శరీరాన్ని వాడుకోగలడు. ఎందుకని? ఇప్పుడు ఆయన యొక్క రక్తముతో 700 మంది శరీరాలైనా శుద్ధి చేశాడు, ఆయన సిద్ధపరచుకున్నాడు ఆయన. ఇది నిజమైన గృహం దేవునికి. ఇది దేవుడు కట్టుకున్న గృహం. ఇది నీవు దేవుడు నిర్మించుకున్న గృహం. అందుకోసమే కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు, మీరు దేవుని గృహమును, దేవుని వ్యవసాయమై ఉన్నారు. మేము పనివాళ్ళం దాంట్లో. పౌలు గారు అన్నారు, మీరు ఎవరంట? దేవుని యొక్క ఇల్లు. సీను ప్రజలు నివాసం చేయడానికి ఈ ఇల్లుని ఏ విధంగా అయితే నిర్మించుకున్నారో, అలాగే దేవుడు ఈ లోకంలో నివాసం చేయడానికి దేవుడు నిర్మించుకున్న ఇల్లు. సిస్టర్స్, బ్రదర్స్, మనమందరం కూడా దేవుని యొక్క ఇల్లు అయి ఉన్నాం. మన ఇంటికి మనం ఏం చేస్తాం? చాలా మంది ఇల్లు కడుతున్నారు. బ్రదర్ ఏం చేస్తారు ఇప్పుడు? నా ఇంటికి రంగు ఈ రంగు ఉండాలి, టైల్స్ కింద ఈ కలర్ ఉండాలి, లోపల షెల్ఫ్లు ఈ మోడల్ ఈ డిజైన్ లో ఉండాలి, కిచెన్ ఈ యొక్క మోడల్ లో ఉండాలి, మేము సౌకర్యంగా దాంట్లో మేము అన్ని పనులు చేసుకోవాలి, ఇదిగో బెడ్రూమ్ ఇంత వైశాల్యం ఉండాలి, మాకు అనువుగా మాకు బాత్రూమ్ ఉండాలి, ఇక మాకు చుట్టుపక్కల మాకు లోపలికి ఏమి రాకుండా మాకు ప్రహరీ ఉండాలి అని ఆలోచించి ఎంత జాగ్రత్తగా తనక గృహాన్ని నిర్మించుకుంటున్నాడో, అలాగే దేవుడు కూడా తను నివాసం ఉంచే ఆ యొక్క నివాసం ఉండే మన యొక్క దేహాన్ని కూడా అంతే జాగ్రత్తగా నిర్మిస్తున్నాడు ఆయన. అంతే జాగ్రత్తగా నిర్మిస్తున్నాడు ఆయన. మరి ఒకవేళ ఆ గృహంలో ఏదైనా పనికిరాంది, కూలిపోయేది, అపవిత్రమైంది ఏదైనా ఉందనుకోండి, సర్వలు ఏం చేస్తారు కదా? వెంటనే బయటపడేస్తారు. ఆయన మొయ్యలేకపోతే అవసరం ఇద్దరు పెట్టించి బయట తీసుకెళ్తాడు. అలాగే దేవుని యొక్క ఇల్లుగా ఉన్న నీలో కూడా మూర్ఖపు ఆలోచనలు, సంఘంలోనికి రాకుండా మరి దూరం తీసుకెళ్లే ఆలోచనలు, నీ దేవునికి ఇంటి ఇల్లుగా ఉన్న నీలో వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు, ఇవన్నీ కనుక నీలో ఉంటే దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు నిన్ను శుభ్రం చేయాలి. నిన్ను శుభ్రం చేయాలి. అక్కడ అంటే చూడండి, అక్కడ సామెతల్లో అక్కడ సొలొమోను చూడండి ఒకసారి. అక్కడ
ఒకవేళ అలా ఉందనుకోండి ఆ ఇల్లు, నువ్వు భక్తిహీనంగా ఉన్నావు అనుకోండి, 14 అధ్యాయం 11 వచనము. చూసారా, భక్తిహీనంగా ఉన్నావు అనుకో, నువ్వు దేవుడికి లోబడలేదనుకో, నువ్వు ఎంత అందంగా నిర్మించినా, నువ్వు ఎన్ని లక్షలు కట్టుకున్నా, నువ్వు ఎంత అడావుడిగా చేసినా, నీలో దేవుని ఎడల భయభక్తులు లేకపోతే, దేవుని ఎడల నువ్వు వాక్యానికి లోపడకపోతే, సంఘాన్ని నువ్వు గౌరవించకపోతే, సహోదరులు ప్రేమించకపోతే, సంఘంలో దేవునికి స్థానానికి ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు ఇవ్వకపోతే, నీ ఇల్లు ఏమైపోద్దట? నిర్మూలమైపోతుంది. నీ ఇల్లు నిర్మూలమైపోతుంది. ఒకవేళ నువ్వు యథార్థంగా ఉంటే నీ ఇల్లు కట్టబడుతుంది. నువ్వు కూడా యథార్థంగా దేవుని వాక్య ప్రకారంగా నీ కుటుంబాన్ని కట్టుకుంటే అది ఆశ్రయించబడుతుంది. ఒకవేళ నువ్వు ఆ వాక్యానికి నువ్వు లోబడకపోతే, నీ బిడ్డలను వాక్యం నడిపించలేకపోతే, నీ భర్తలను వాక్యం నడిపించలేకపోతే, నీ కుటుంబాన్ని వాక్యం నడిపించలేకపోతే, నువ్వు సంఘానికి రావడానికి నువ్వు బలహీనంగా ఉంటే నీ ఇల్లు నిర్మూలం అయిపోతుంది. భక్తిహీనుడ ఇల్లు ఏమైపోతుంది? ఈ గుడారమే ఇల్లు ఉండేది. యథార్థవంతులు చిన్న గుడారం ఉండొచ్చు, యథార్థవంతులు చిన్న చిప్పిట్లో ఉండొచ్చు, లేదా షెడ్లో ఉండొచ్చు, కానీ వాళ్ళు వర్ధిల్లుతారు. ఎందుకంటే వాళ్ళు వాక్యానికి లోబడుతున్నారు, వాడు దేవునికి లోబడుతున్నారు. వాళ్ళు నీకు కావాలంటే నీ ఇష్టం వచ్చాడుగా ఉండొచ్చు, నీకు ఇష్టం వచ్చాడుగా జీవించవచ్చు, నీకు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. సామెతల్లో చివరి అధ్యాయంలో అని అంటాడు, ఓ ఎవరొచ్చురా, నీ ఎవరి కాలం ముందు నీకు నచ్చినట్టుగా జీవించు. కానీ ఒక దినాన నువ్వు నీ జీవితాన్ని బట్టి నువ్వేం చేయాలి? దేవుని ముందు నిలబడాల్సి ఉంటుంది. నువ్వు సంఘానికి రాకుండా నువ్వు చక్కగా సినిమాకి వెళ్ళొచ్చు, సంఘానికి రాకుండా నువ్వు ఫంక్షన్కి వెళ్ళొచ్చు, సంఘానికి రాకుండా ఇంట్లో పడుకోవచ్చు, సంఘం రాకుండా నువ్వు ఇంట్లో పార్టీ చేసుకోవచ్చు, సంఘం రాకుండా నువ్వు స్నేహితులు తిరగవచ్చు, నువ్వు ఏదో చేయొచ్చు, నీకు స్వేచ్ఛ ఉంది. కానీ నువ్వు చేసే ప్రతి దానికి లెక్క చెప్పాలి ఖచ్చితంగా. ఈ వారం నువ్వు సంఘానికి స్నేహితులు తిరుగుతున్నా, నువ్వు ఎందుకు తిరిగావో అది రికార్డ్ చేయబడింది అక్కడ, ప్రతి రాయబడింది అక్కడ. నువ్వు దేవునికి లెక్క చెప్పాల్సింది అక్కడ. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమైపోతుంది, యథార్థవంతుల గుడారము ఆశ్రయించబడుతుంది, వర్ధిల్లుతుంది. హల్లెలూయా. కాబట్టి నీ ఇంట్లో నువ్వు జ్ఞానవంతురాలుగా ఉన్నావా? నీ ఇంట్లో నువ్వు భక్తిహీనురాలుగా ఉన్నావా? నీ ఇంట్లో నువ్వు ఇల్లుని కట్టేదానిగా ఉన్నావా? నీ ఇంటిని పడగొట్టేదానిగా నీవు ఉన్నావా? అది నీ చేతిలోనే ఉంది. అవ్వ మనందరికీ ఆది తల్లిగా ఉంది, మొదటి స్త్రీగా ఉంది. ఒక మాట, మరి ఆమె అవిశ్వాసం ఉంచడం వల్ల తన కుటుంబాలు ఏం చేసిందామే? ఇచ్చిన చేసింది, ప్రసవ వేదన మరింత తెచ్చుకుంది. అంతేకాకుండా ఆయన నీ భర్త నీ మీద ఏలుబడి చేస్తాడు. నీ వాంఛ, నీ ప్రేమ నీ భర్త ఎడలే ఉండాలి. పరపురుషుల వైపు నువ్వు చూడకూడదు, పరపురుషుడు నువ్వు ప్రేమించకూడదు, పరపురుషుల మీద నీకు వాత్సల్యత రాకూడదు. నీ భర్త ఎడల మాత్రమే నీకు ప్రేమ రావాలి. ఒకవేళ నీ భర్త ఎడల కాకుండా పరపురుషుల మీద నీకు వాత్సల్యం వచ్చినా, పరపురుషుల మీద నీకు గౌరవం పెరుగుతుందా, పరపురుషుల మీద నీకు ప్రేమ పెరుగుతుందా, అయితే నీ ఇల్లు నిర్మూలన అయిపోతప్పుడు, కూలిపోతప్పుడు, నీ చేతులతో నీ యొక్క కుటుంబాన్ని నువ్వే పెళ్లి చేస్తా ఉన్నావు. నీ ఇల్లు కట్టబడాలి అంటే నువ్వు నీ యొక్క భర్త మీద ప్రేమను పెంచుకోవాలి, వాత్సల్యత పెంచుకోవాలి, నీ భర్తను గౌరవించాలి. నీ భర్త ఏం చెప్తున్నాడు నువ్వు దాన్ని ఏం చేయాలి? పాటించాలి. చూడండి, అందుకని మళ్ళీ చూడండి, ఏం చేద్దాం? 17వ వచనము. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకుదేములో నీవు దాని పంట తిందువు, అది మొండ తుప్పలను గచ్చపదులు నీకు మొలిపించును. పొలంలోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి. భార్య కుటుంబ యజమానురాలు తన స్థానంలో లేకపోవడం వల్ల ఏమైపోయిందండి? ఏమైపోయింది సోదరుడా? నీవు భర్త, నీవు చెమట కార్చి నువ్వు మరలా తిరిగి నేలకి చేరే వరకు, నువ్వు ఈ లోకం నుంచి వెళ్ళిపోయే వరకు చెమట కార్చి నువ్వు కష్టపడి సంపాదించి నీ కుటుంబాన్ని పోషించాలి. నువ్వు వేదనతో పిల్లలు కనాలి, నువ్వు కష్టపడి నీ కుటుంబాన్ని పోషించాలి. ఎందుకంటే నీ భార్యను నువ్వు సరి చేసుకోలేకపోయావు కాబట్టి, నీ భార్యను నువ్వు గద్దించలేకపోయావు కాబట్టి, నీ భార్యను వాక్యంలో నువ్వు ఉంచలేకపోయావు కాబట్టి, నీ భార్య చేసిన తప్పులో నీకు కూడా బాగా సమస్తుంది. తప్పు అని ఎరిగి ఉండి
దాన్ని సరి చేయకపోతే ఏమవుతుందండి? ఏమవుతుంది సోదరుడా? వారి యొక్క పాపంలో నువ్వు కూడా పాలు పంచుకుని ఆదాములాగానే అవ్వ యొక్క పాపంలో ఆదాము పంచుకున్నాడు కాబట్టి ఆ ఏం చేస్తాడు ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి? ఇప్పుడు మన కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా చెమట కోర్చి కష్టపడితే తప్ప మన కుటుంబాన్ని మనం పోషించుకోలేము. ఇది ఇప్పుడు కాదు, ఇది ఆదిరుడే ఈ యొక్క శాపము మనిషికి ఇవ్వబడింది. కారణము భార్య తన స్థానంలో తను నిలబడకపోవడమే, తన కుటుంబాన్ని తను కట్టుకోవడమే, దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించకపోవడమే, దేవుడు చెప్పిన దాన్ని చెప్పిన వినకుండా దాన్ని దాటి వెళ్ళిపోవడమే, వాక్యానికి లోపడకపోవడమే దానికి కారణము. నీవు నీ భార్య మాట వినినందున ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు ఆదాముతో? చూడండి ఒకసారి 17వ వచనము. ఆయన 3:17 ఆయన ఆదాముతో ఏమంటాడు చూడండి, చదవండి ఒకసారి. ఆదాము ఏం చేశాడు? భార్య మాట విరుద్ధం దేవుడు చెప్పట్లా, కానీ భార్య ఏం చేసింది? దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో, దేవుడు ఏ మార్గంలో వెళ్ళొద్దని చెప్పాడో, దేవుడు ఏ వాక్యాన్ని అయితే గౌరవించమని చెప్పాడో దానికి వ్యతిరేకమైన కార్యం చేసింది ఆమె. ఒకవేళ నీ ఇంట్లో నీ భార్య కనుక వాక్యానికి వ్యతిరేకమైన కార్యం చేస్తా ఉంటే, వాక్యానికి లోపడకుండా జీవిస్తూ ఉంటే, నీ భార్యను ఎదిరించాలి, నీ భార్యను సరి చేయాలి. ఒకవేళ నువ్వు ఆ విధంగా సరి చేయకపోతే దేవుడు అంటున్నాడు, నీవు నీ భార్య మాట విని చేయొద్ద పని నువ్వు చేసావు కాబట్టి, నేను చెప్పిన పని నేనేదైతే నీకు చెప్పానో దానికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తించావు కాబట్టి నీకేమొస్తుంది? ఇప్పుడు ప్రయాసతో నువ్వేం చేయాలి? భూమిని పండించి సేద్యపరిచి చెమటోడ్చి నువ్వేం చేయాలి? నీ కుటుంబాన్ని పోషించుకోవాలి. అంతేకాదు, నువ్వు ఈ సంవత్సరం సేద్యం చేసావు అనుకో, మళ్ళీ సంవత్సరం పోయిన సంవత్సరం కదా నేను పంట దున్నాను, ఈ సంవత్సరం మళ్ళీ ఏం నేను అని నువ్వు బద్దకిస్తే అది నీకేమిస్తాడ? ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఇస్తాడ. నీ పొలములో ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఉండాలంటే, నీ పొలము ఫలభరితంగా ఉండాలంటే, నీ పొలము పండ్ల తోట నువ్వు ప్రతి సంవత్సరం నీ తోటను ఏం చేయాలి? శుభ్రం చేయాలి. నీ కుటుంబం కోసం ప్రతిసారి నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఒకవేళ ఈ ఆదివారం ప్రాంతానికి వెళ్ళొచ్చాం కదా, ఈ కోటకి వెళ్ళొచ్చాం కదా అని నువ్వు అలాగే వదిలేస్తే అది నీకేం చేస్తుంది? కుటుంబంలో కూడా ముళ్ళ పొదలు వేస్తాయి, గచ్చ పొదలు వేస్తాయి, అసూయలు వేస్తాయి. భార్య భర్త మధ్య స్విచ్ పెట్టేవాడు వస్తాడు, బిడ్డల మధ్య స్విచ్ పెట్టేవాడు వస్తాడు, కుటుంబంలో కణాలు అయిపోయేవాడు వస్తాడు. నీ ఇల్లంతా కూడా ఏమైపోతుంది? ముళ్ళ పొదలు గచ్చ పొదలు వేస్తాయి. కాబట్టి నువ్వేం చేయాలి? శుభ్రం చేయాలి. శుభ్రం చేసుకోవాలి ఇంటిని. ఒకవేళ నువ్వు శుభ్రం చేసుకోకపోతే నీ భూమి నీకు ఫలభరితంగా ఉండదు, సారాన్ని ఇవ్వదు, పంటనివ్వదు. కారణం ఏంటంటే ఫలాలు ఇచ్చే చెట్ల స్థానంలో ఏమున్నాయి? పనికిరాని ఉన్నాయి. ఒక నిజమైన రైతు అలా ఉంచుకుంటాడు తన పొలాన్ని? ఒక నిజమైన వ్యవసాయకుడు, ఒక రైతు తన పొలాన్ని అలా ఉంచుకుంటాడా? మరి ఒక సహోదరుడు లేదా ఒక సహోదరి తన కుటుంబాన్ని అలా ఉంచుకోవచ్చా? ప్రార్థనకు వెళ్లకుండా, విశ్వాసం నడవకుండా, ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, వాక్యం చదవకుండా, సంఘానికి వెళ్ళకుండా, కూటమి వెళ్ళకుండా, దేవుని గౌరవించకుండా, సోదరులు గౌరవించకుండా తన కుటుంబంలో అనేక ముళ్ళ పొదలు గచ్చ పొదలు పెంచుకోవచ్చా? అలా ఉన్నావంటే నీ కుటుంబం నిండా అవే ఉంటాయి, శపించబడిన చెట్లు. నీ గృహం కూలిపోతుంది, నిర్మూలం అయిపోతుంది. విశ్వాసంలో నీ గృహం పడిపోతుంది. నీ గృహాన్ని నువ్వు కట్టుకోవాలంటే నువ్వు నీ యొక్క ఇంటిని నువ్వు ఎప్పుడు ఏం చేయాలి? ఈ సంవత్సరం దున్నాను కదా మళ్ళీ సంవత్సరం దొరకపోతే ఏమవుతుంది బ్రదర్? ఏమవుతుంది? మళ్ళీ గడ్డి పిచ్చి అంతా మనకి పరిగినది అంతా దాటలేస్తుంది. ఎప్పటికప్పుడు నువ్వు ఈ భూమిని నువ్వు సేద్యం చేయాలంటే ఎప్పటికప్పుడు నువ్వు బాగు చేస్తూనే ఉండాలి. అలాగే ఇప్పుడు నీ కుటుంబం కూడా ఆత్మీయంగా నిలబడాలంటే, నీ కుటుంబం నుంచి ఫలాలు రావాలంటే, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ముళ్ళ పొద గచ్చపొద పనికిరాని కార్యాలన్నీ కూడా నీ కుటుంబం నుంచి నువ్వేం చేయాలి? శుభ్రం చేసేయాలి. నీ భార్య మాట విని తీర్థ పని నువ్వు చేసావు కాబట్టి నువ్వు చెమటోడ్చి నువ్వు చేతిపరచాలి. చూసారు సోదరులారా? భార్య మాట వినాలి. అది వాక్య సంబంధితే నువ్వు గౌరవించాలి. భార్య మాట ఖచ్చితంగా పురుషుడు వినాలి, భర్త వినాలి. అది వాక్యానుసారంగా ఉండాలి. వాక్యానికి దూరం చేసేదానిగా ఉండకూడదు. వాక్యానికి మరి ఎడబాటు చేసేదానిగా ఆ యొక్క అలా మరి మీరు ఉండకూడదు. కారణం ఏంటంటే జ్ఞానవంతురాలు తన ఇంటిని ఏం చేస్తుందామే? కట్టుకుంటారు.
మీకాలు చూడండి, సౌలు కుమార్తె మీకాలు ఏం చేసింది ఆవిడ? సౌలు ఏం చేశాడు? ముందుగా ఎవరైతే దావీదుకి రాజ్యాలు ఇస్తారని చెప్పాడు, రాజ్యాలు ఇస్తారని చెప్పాడు ఆయన. కానీ ఆ యొక్క అసూయతో రాజ్యాన్ని అవ్వకుండా ఏం చేశాడు? తన కుమార్తెని పెద్ద కుమార్తెని వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. మీకాలు ఉంది. మీకాలు దావీదుని ప్రేమించింది, కానీ దావీదుకి ఇస్తున్న భార్య ఎవరు? పెద్ద కుమార్తె ఇచ్చి పెళ్లి చేస్తాడు సౌలు. కానీ దావీదు మీద కోపంతో అసూయతో ఎదురు నా కుమార్తె ఎందుకు ఇస్తానని చెప్పి పెద్ద కుమార్తె వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. మీకాలు ఏం చేసిందంటే దావీదుని ప్రేమించింది. సౌలు అనుకున్నాడు ఇది అవకాశం, దావీదు నాకు దొరకట్లేదు చంపుదాం అంటే ఇదే అవకాశము. ఎలాగో నా కుమార్తె దావీదుని ప్రేమిస్తుంది కాబట్టి ఈ యొక్క నా కుమార్తెని దావీదుకి ఇచ్చి పెళ్లి చేస్తే దావీదు ఎక్కడుంటాడు? నా ఇంటికి వస్తాడు. అప్పుడు నేను దావీదుని చంపటము సులువు అనుకున్నాడు. సులువు అనుకొని తన కుమార్తె మీకాలు దావీదుకి ఇచ్చి పెళ్లి చేశాడు. దావీదు తన యొక్క సౌలు ఇంటికి వచ్చాడు. ఎప్పుడు అవకాశం దొరికితే చంపుదాం చూస్తున్నాడు సౌలు. ఒక రోజున ఈట వేసాడు, తప్పించుకున్నాడు. ఒక రోజున పనివాడు పంపించాడు, రేపొద్దున నీ భర్త ఇంట్లో ఉన్నప్పుడు చెప్పు, మేము ఆయనతో నాకు పరం అని చెప్పి ఆ కబురు పంపించాడు. మీకాలు చెప్పింది లేదు లేదు, దావీదు రోగంతో మంచమే పడుతున్నాడు అని చెప్పింది. ఆమెకి ఆ అవకాశం ఉంది. ఒక రాజు రాజకుమార్తె తండ్రికి వ్యతిరేకమైన వాడితో విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు మీకాలు. కానీ ఆ యొక్క సౌలుతో ఏం చెప్పింది తెలుసా? లేదు, దావీదు రోగంతో మంచమే పడుతున్నాడు అని చెప్పింది. అయితే ఇది మరింత అవకాశము. వెళ్ళి మంచంతో పాటు దావీదు పట్టరాని చెప్పి పంపించాడు సౌలు. వెంటనే మీకాలు ఏం చేసిందంటే, అయ్యా దావీదు నా తండ్రి మనుషులు పంపిస్తున్నాడు, నువ్వు బ్రతికి ప్రాణంతో ఉండాలంటే నువ్వు ఈ రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంటికి నుంచి పంపించేస్తున్నాను. తన భర్తకి కీడు వస్తుందంటే, తన భర్తకి అపాయం వస్తుందంటే, సొంత తండ్రి నుంచి తన భర్తకి అపాయం వస్తుందని ఎరిగి ఏం చేసిందామే? తప్పించింది. నేటి కాలంలో సమాజంలో చూడండి, స్త్రీలు ఏమన్నారు? వారి యొక్క అక్రమ సంబంధాలకు అడ్డొస్తాడని భర్తని అన్యాయంగా చంపేస్తున్నారు. రకరకాల పద్ధతులు అవలంబించి ఈ యొక్క టీవీ సీరియల్స్ చూసి భర్తను ఏ విధంగా చంపొచ్చు, అతను ఏ విధంగా హింస పెట్టచ్చు, చంపొచ్చు, ఇవన్నీ చూసి నేర్చుకుని భర్తని ఏం చేస్తున్నారు? చంపుతున్నారు. కానీ మీకాలు ఏం చేసిందంటే, తండ్రి చంపడానికి వస్తుండేది తిరిగి అబద్ధం చెప్పింది. దావీదు లేడు, రోగంతో మంచమే పడుతున్నాడు. సౌలు అంటున్నాడు, వెళ్ళి మంచంతో పాటు దావీదు ఎత్తురండి. అది తెలిసిపోయింది మీకాలు. దావీదు చెప్తుంది, అయ్యా నా తండ్రి చంపడానికి వస్తుంది. ఎందుకంటే మీకాలు దావీదుని ప్రేమించింది. బైబిల్ మీరు చూస్తే మీకాలు దావీదుని ప్రేమించింది. దావీదుతో యెహోవా ఉన్నాడు కాబట్టి సౌలు దావీదు విషయంలో భయపడుతున్నాడు. ఇప్పుడు ఏం చెప్తాడంటే, నువ్వు వెళ్ళి మంచంతో పాటు దావీదు తీసుకొచ్చాయి. మీకాలు ఇప్పుడు చెప్పింది, దావీదు లేపి అయ్యా చంపడానికి వస్తున్నాడని చెప్పంటే ఇంటికి నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి గౌరవం ఏం చేసిందంటే, వారి యొక్క గృహదేవతను తీసుకొచ్చి మంచం మీద దావీదులా పడుకోబెట్టింది. మంచం మీద దావీదులాగా పడుకోబెట్టింది. ఆ యొక్క సౌలు యొక్క సేవ తేడా వచ్చింది. గౌరవ ఆ మంచంతో పాటుకి లేపి దావీదు తీసుకెళ్ళిపోయి చంపేద్దామని వాడు మంచంతో పాటుకి లేపి చూస్తే దాని మీద ఏముంది? దావీదు లేడు. దాని మీద ఏమన్నారు? వాడి యొక్క గృహదేవత విగ్రహం బొమ్మ ఉంది అక్కడ. దాన్ని చూసి వాళ్ళు వెళ్ళి సౌలుకి చెప్పారు, అయ్యా దాని మీద దావీదు లేడు, మన కుటుంబ దేవత ఎలవెలిపోతుంది దాని మీద. సౌలు మీకాలు తిట్టాడు, ఎందుకు ఈ పని చేసావు? అక్కడ మీకాలు అబద్ధం చెప్తుంది, లేదు నువ్వు నన్ను కనుక అప్పగిస్తే, నన్ను పంపించకపోతే నిన్ను చంపుతాను, దావీదు నన్ను భయపెట్టాడు, అందుకే వదిలేశా అని చెప్పింది. యుక్తంగా ప్రవర్తించింది అక్కడ మీకాలు. ఆ తర్వాత దావీదు వాక్యం కోసం నిలబడినప్పుడు నవ్వింది ఆమె. ఎగతాళి చేసింది. రాజుగా ఒక స్థానంలో ఉండి దేవుని కోసం ఎంత బట్టలు దారిపోయేలా చేస్తున్నావా అని అవమానించింది. దావీదుని భర్తను గౌరవించకపోవడం వల్ల ఆమెకు సంతానమే లేకుండా పోయింది. మీకాలు భర్తని గౌరవించలా, ప్రేమించింది కానీ గౌరవించలా, తప్పించింది కానీ తనకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వట్లా. దానివల్ల ఆమెకి ఏమైపోయింది? సంతానం లేకుండా పోయింది. నేటి సమాజంలో పరిస్థితి చూడండి ఎలా ఉందో. భర్తను బతికించే వాళ్ళుగా, మరి భర్త లోబడేవాడుగా, ఆ కుటుంబంలో యజమానుగా భర్తగా ఉండాల్సింది బదులుగా పరపురుషుని
మరి మోజులో పడి పరపురుషునికి ప్రేమించి పరపురుషునికి అధికారం ఇచ్చి పరపురుషుడు తన పైన యజమానం చేసుకుని ఇంట్లో భర్తని తెలియకుండానే అనేక మీకు ఎన్ని చెప్పాలంటే అని చెప్పొచ్చు భర్తను చంపే ఆ స్టోరీలు ఈ మధ్యన ఆ యూట్యూబ్ లో ఎక్కువగా 2-3 ఛానల్స్ గా వాళ్ళకి అదే పనిగా తన భర్తను ఎలా మోసం చేసింది, ఇప్పుడు ఎలా మళ్ళీ తన భర్త కావాలనుకుంటుంది, లేదా తన భర్త నాకు వద్దు, నేను ప్రేమించిన పురుషుడు కావాలి, ఎలా కావాలి, నేను ఏం చేయాలి, వాళ్ళ సలహాలు. దానికి మన ఒక లాయరు, దానికి సంబంధించిన లాయరు, ఒక మానసిక డాక్టరు, మళ్ళీ అక్కడ ఒక యాంకరు, వీళ్ళందరూ కలిసి దానికి వాళ్ళ సలహాలు. పాపం మరింత విస్తరించిపోయింది. అదంటాడు దేవుడు, నువ్వు నీ భార్య మాట వినినందున, భార్య మాట వినాలి, ప్రతి భర్త భార్య మాట వినాలి. ఏ విషయంలో అంటే వాక్య విషయంలో, కుటుంబాన్ని కూల్చే విషయంలో కాదు, కుటుంబాన్ని పడగొట్టే విషయంలో కాదు, దేవునికి దూరం చేసే విషయంలో కాదు. దేవునికి దూరం చేసే విషయంలో కనుక నీ భార్య నిన్ను ప్రేరేపిస్తున్నట్లయితే నువ్వు గద్దించు. నువ్వు గద్దించలేదా నీ భార్యతో పాటుగా నువ్వు కూడా పాపంలో పడిపోతావు, నువ్వు కూడా దూరం అయిపోతావు, దేవునితో నడిచే అనుభవాన్ని నువ్వు కోల్పోతావు. నువ్వు జ్ఞానవంతురాలుగా ఉండాలి. మీకల వలే మరి అపాయం వస్తున్నప్పుడు ఆమె ఏం చేయాలి, తెలివిగా భర్త తరపున నిలబడాలి. తెలివిగా భర్తతో పాటుగా ఉండాలి. కొంతమంది ఉంటారు భర్త ఒత్తిడిగా ఉండి అప్పులతో ఉండి సమస్యలతో ఉండి ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి అయినా అవసరం, వాళ్ళకి అవసరం లేదు. భర్తకి సపోర్ట్ నిలవాల్సిన అవసరం లేదు. నువ్వు అది గురించావా, నువ్వు మాకు ఇది చేసావా, లేదా మా కుటుంబ సభ్యులకి అది చేసావా, లేదా మా సోదరుకి ఇది చేసావా, ఇదే అడుగుతూ ఉంటారు అక్కడ. వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు భర్తని గౌరవించలేని వాళ్ళు. మీకలు భర్త యొక్క ప్రమాదాన్ని ఎరిగింది, భర్త యొక్క అవసరతను ఎరిగింది, ఆమె చండగా నిలబడింది అక్కడ. సిప్పోరా, మోషే యొక్క భార్య సిప్పోరా భర్తకి అండగా నిలబడింది. చూడండి, ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు సున్నతి చేయాలి, ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతాచరించాలి. మోషే సున్నతి చేస్తారంటే ఏముంది, ఒప్పుకోలేదు. ఆ సున్నతి మాకెందుకు, ఆ ప్రాసంగం మాకెందుకు, ఆ దేవుడు మాకెందుకు, చేయడం నువ్వు అని అడుగుంది. ఒకరోజు దేవుడు మోషని పిలిచాడు, మళ్ళా నువ్వు వెళ్ళి ఐగుప్తులకు వెళ్ళి మళ్ళా జనం తీసుకున్నామని. మోషే బయలుదేరి వెళ్తా ఉన్నాడు. మోషే అప్పటి వరకు బయటే ఉన్నాడు, సున్నతి లేకపోయినా కూడా దేవుడు ఏమన్నా. కానీ మోషే ఎప్పుడైతే దేవుని పని మీద దేవుని సంఘం దగ్గరికి వచ్చాడో ఇప్పుడు ఏమవ్వాలి, ఇప్పుడు అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి. నువ్వు సంఘానికి బయట ఉంటే నువ్వు ఎలా జీవించే పర్వాలా, దేవుడు పని లేదు అక్కడ. కానీ నువ్వు సంఘములో రావాలి, సంఘములో నువ్వు ఉండాలి, దేవుడి పని నువ్వు నిలబడాలి, దేవుడి పక్షంలో నువ్వు ఉండాలి అన్నప్పుడు నువ్వు ప్రతి కూడా యథార్థంగా చేయాలి. అప్పుడు మోషే బిడ్డలందరికీ కూడా, గెర్షోముకి వాళ్ళందరికీ కూడా సున్నతి లేదు, అయినా కూడా మోషేకి ఏం దేవుడు ఏం జరగల. కానీ ఎప్పుడైతే సంఘాన్ని విడిపించడానికి వాక్యంలోనికి సంఘంలోనికి మోషే వస్తున్నాడో, తన కుటుంబంలో సున్నతి లేకపోవడం వల్ల, తన బిడ్డలకి సున్నతి లేకపోవడం వల్ల దేవుని యొక్క తీర్పు ఎవరి మీదకి వచ్చింది, మోషే మీదకి వచ్చేసింది. మోషే మీదకి వచ్చేసింది. సహోదరుడా, సహోదరి, నీవు కూడా బయట ఉన్నంతసేపు నువ్వు ఏం చేసినా నీకు చెల్లుద్ది. బయట క్రీస్తు ప్రణామని నమ్మకుండా ఉన్నంతసేపు, క్రీస్తు ప్రణామే దేవుడు, క్రీస్తు తామసం ఈ గడికి సంబంధించిన వర్తమానికుడు, 7వ దూత, ఆయన మరలా ఈ కాలం పంపడినాక యేసు క్రీస్తుని నువ్వు ఎప్పుడైతే నమ్ముతున్నావో నీ ప్రతి క్రియ, నీ ప్రతి ఆలోచన మారిపోవాలి. నువ్వు అంతకుముందు ఎలా జీవించినా పర్వాలే, కానీ ఎప్పుడైతే నువ్వు అత్యంతమైన సంఘంలోకి వస్తున్నావో నీ ప్రతి క్రియ మారిపోవాలి, నీ ప్రతి ఆలోచన మారిపోవాలి. నీ భర్తకి నువ్వు భాగస్వామిగా ఉండాలి, నీ భర్తకు నువ్వు సపోర్ట్ గా నిలబడాలి, నీ భర్త కష్టంలో నిలబడాలి, సంతోషంలో నిలబడాలి. అన్ని విషయాల్లో కూడా నువ్వు భర్తకి మద్దతు ఇవ్వాలి. ఇప్పుడు అంతకుముందు వద్దని చెప్పింది, నా పిల్లలకు సమ్మతి వద్దు, ఆ దేవుడు నాకు వద్దు. కానీ ఎప్పుడైతే దేవుడు పిలిచాడో, మోసే సంఘంలోకి వెళ్ళడానికి బదులుగా ఆయన సంఘంలోకి వెళ్తా ఉన్నాడో, వెంటనే దేవుని యొక్క అర్హత లేకుండా వెళ్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క తీర్పు మోస మీదకి వచ్చి పడిపోయింది. వెంటనే గ్రహించిన సిప్పోరా జ్ఞానవంతురాలమే తన ఇంటిని ఏం చేస్తా ఉందామే, కట్టుకుంటూ ఉంది. వెంటనే తన తప్పును తెలుసుకుందామే, తను చేసిన పొరపాటు తెలుసుకుందామే. తన బిడ్డలిద్దరికి వెంటనే ఏం చేసిందామే, సున్నతి పొద్దునైన రాయి తీసుకుని తన ఇద్దరు బిడ్డలకి సున్నతి చేసిందామే. ఎప్పుడైతే సున్నతి చేసిందో యెహోవా యొక్క తీర్పు మోషే మీద నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. సిప్పోరా యొక్క జ్ఞానవంతమైన యొక్క క్రియ మోషే ప్రాణాలు కాపాడి తన కుటుంబాన్ని కట్టింది ఆమె సిప్పోరా. అంతకుముందు ఎలాగన్నా పర్వాలా, కానీ సంఘంలోకి వచ్చినప్పుడు నువ్వు జ్ఞానవంతురాలుగా ఉండాలి,
కుటుంబాన్ని కట్టేదానిగా ఉండాలి. సమస్యల్లో భర్తకి అండగా నిలబడేదానిగా ఉండాలి. నీ యొక్క వాంఛ నీ భర్త మీద ఉండాలి. నీ యొక్క వాత్సల్యత నీ భర్త మీద ఉండాలి. నీ పైన యజమానుడు నీ భర్తే ఉండాలి. నీ కుటుంబ యజమానుడు నీ భర్తే ఉండాలి. ఒకవేళ అలా కాకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించాలనుకున్నావా, నువ్వు ఏ గృహాన్ని అయితే నిర్మించాలనుకున్నావో ఆ గృహం ఏమైపోద్ది నిర్మూలం అయిపోద్ది. గుడారంలో ఉన్న నీకు ఆశీర్వాదమే, దేవుని సంఘానికి వెళ్ళుకుంటా, దేవుని వెంబడించుకుంటా, చిన్న గుడిసెలో ఉన్న నీకు ఆశీర్వాదమే. గొప్ప గొప్ప మిద్దెల మేడలో ఉండి భక్తిహీనరాలుగా ఉండటం కంటే గుడారములో మంచిది నువ్వు ఉంటాం. గయ్యాలతో మిద్దె మీద ఉండటం కంటే ఏమన్నా బైబిల్ చూడ ఒకసారి సామెతల్లో పేజీ నంబరు 546 సామెతలు 21:9 చదవండి. గయ్యాళితో పెద్ద ఇంట్లో చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, చాలా పెద్ద నివాసము. ఆ ఇంట్లో ఎవరు ఉండాలి? జ్ఞానవంతులు ఉండాలి. కుటుంబాన్ని సరిచేసే భార్య ఉండాలి ఆ ఇంట్లో. భర్త అలసిపోయినప్పుడు ఓదార్చే భార్య ఉండాలి ఆ ఇంట్లో. భర్త ఒకవేళ వేదనతో ఉన్నప్పుడు, కోపంతో ఉన్నప్పుడు అతను ఆ భార్య యొక్క మాట విని చలబడే భార్య ఉండాలి ఇంట్లో. పెద్ద ఇంట్లో గయ్యాలతో ఉండే కంటే కొంతమంది ఉంటారు ఇంటికి రావడంతోనే గొడవ, సిద్ధంగా ఉంటారు గొడవ అతనికి. ఇది తెచ్చావా, నాకు నీకు చెప్పాక ఫోన్ చేసి నాకు అది తెచ్చావా, నేను ఎలా తెమ్మని చెప్పారు కదా, ఇది చేసావా? అలాంటి భార్యతో నువ్వు పెద్ద ఇంట ఉండటి కంటే ఎక్కడ ఉంటావు మీరు? ఒక మూల. అలాంటి భార్యను వదిలిపెట్టి ఒక మూల చిన్న గుడిసెలో ఒక మూల ఉంటాం మీరు. అలాంటి భార్య నీకు అవసరం అసలు. నువ్వు అందుకోసమే ఎన్నుకునేటప్పుడే మంచి భార్యను ఎన్నుకోవాలి, గుణవత్తైన భార్యను ఎన్నుకోవాలి, వాక్యం నిలబడే భార్యను ఎన్నుకోవాలి, దేవుని గౌరవించే భార్యను ఎన్నుకోవాలి. ఎలియాజరు లాగా ఎక్కడా కూడా ఎలియాజరు అందమైన స్త్రీని చూసి ఆయన ఆగిపోలేదు. తనకు మంచి యజమానికి ఒక మంచి అందమైన యువత దొరికేంత వరకు ఆమె వాక్యానుసారంగా ప్రవర్తించే వరకు వెళ్ళాడు ఆయన. కాబట్టి నీ సెలక్షన్ ఫస్ట్ బాగుండాలి. అవ్వను తయారు చేసిన తర్వాత దేవుడు అవ్వను ఎక్కడ తీసుకొచ్చాడు? ఆదాముని అవ్వ దగ్గర తీసుకెళ్ళా. ఆదాముని అవ్వ దగ్గర తీసుకెళ్ళా. ఆదాము ఎక్కడున్నాడో అవ్వని అక్కడ తీసుకొచ్చాడు. ఎందుకని? ఆదాము తన భార్య మీద యజమానుడు, భార్య తన భర్తకు లోబడాలి. తన భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉండాలి. భర్త ఒక చోట, భార్య ఒక చోట. ఇది మరింత దరిద్రం. ఇది చాలా వాక్య వ్యతిరేకమైన కార్యం. అది అసలు బైబిల్ దానికి అనుమతించింది ఈ కార్యాన్ని. భర్త ఎక్కడైతే ఉన్నాడో భార్య కూడా అక్కడే ఉండదు. దేవుడు తన యజమానుడు ఎక్కడైతే ఉన్నాడో అవ్వని అక్కడ తీసుకొచ్చి పెట్టాడు. కానీ ఆ యొక్క అవ్వ, కుటుంబాన్ని కట్టాల్సిన అవ్వ, ఒక్క వాక్యాన్ని అవిశ్వాసం ఉంచడం ద్వారా తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేసింది. వేదన, శోధన, దుఃఖము, మరణము ఇవన్నీ ఆవరించేసింది. కుటుంబం వేదన వచ్చేసింది, ప్రసవ వేదన వచ్చేసింది, చెమటోడ్చి కష్టపడే యొక్క తత్వం వచ్చేసింది. కేవలము భర్త మాటకు వినకుండా, లోబడకుండా, వాక్యానికి వ్యతిరేకంగా ఉండటం వల్లనే ఆ ఏజంలో వేదన వచ్చింది. కానీ ఈ ఏజంలో ఉన్నటువంటి నిజమైన పెళ్లి కుమార్తె, నిజమైన సీయోను కుమార్తె జ్ఞానవంతురాలుగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. జ్ఞానవంతురాలుగా ఉండాలి ఈ యొక్క సీయోను కుమార్తె. కాబట్టి రాత్రికాల సమయంలో మన సహోదరి సీను బ్రదర్ యొక్క గృహంలో మరి సహోదరి జ్ఞానవంతురాలుగా ఉండాలి. తన ఇంటి పైన తన భర్త యజమానుడిగా, ఏలేవాడిగా ఆమె తన భర్తని గౌరవించాలి. తన బిడ్డల వాక్యం నడిపించాలి. తన కుటుంబాన్ని వాక్యం కట్టాలి. ఆమె నిర్మించాల్సిన నిర్మాణము వాక్యంతో, కుటుంబాన్ని వాక్యంతో నిర్మించాలి. సహోదరుడు కూడా తను చేయాల్సిన బాధ్యత నెరిగి చేయాలి. తన కుటుంబాన్ని నిర్మించుకోవాలి. తన కుటుంబంలో ఏం చేయాలో, అండగా ఉండాలో అన్ని విషయాలు అతను నమ్మకంగా తన బిడ్డల ఎడల, తన భార్య ఎడల ఎంతవరకు తను మరి బాధ్యతగా ఉండాలో దాని దగ్గర స్థానంలో నిలబడి కుటుంబ యజమానుడిగా తను చేయాల్సిన పనిని 100కి 100% ఆయన చేయాలి. కాబట్టి సహోదరి, సహోదరుడు ఇద్దరు కూడా కలిసి ఒక జ్ఞానవంతమైన కుటుంబాన్ని నిర్మించుకోవాలి. వాళ్ళు ఆ కుటుంబం ఎలా ఉండాలి? ఆ ఇల్లు ఎలా ఉండాలి? జ్ఞానవంతమైన ఇల్లుగా ఉండాలి.
అలాగే ఉండాలి ఇల్లు. అలాంటి ఇల్లు ఎలాంటి అంటే చూడండి ఒకసారి 24:1 సామెతలు. చూసారా, దుర్జనులు చూసి మనం అనుకుంటాం, ఓ వాళ్ళు ఎంత ఇల్లు కట్టారు, నేను పెద్ద ఇల్లు కట్టాలి, నేను కట్టుకోలేకపోతున్నా. వాళ్ళు ఈ కారు కొన్నారు, నేను కారు కొనుక్కోవాలి, కొనుక్కోలేకపోతున్నా. వాళ్ళు బంగారం కొన్నారు, నేను బంగారం కొనుక్కోలేకపోతున్నా. మత్సరం పడుతూ ఉంటాం మనం, పక్కన వాళ్ళతో బేరీ చేసుకుంటాం. వాళ్ళకి ఆస్తిని, భూ సంబంధమైన ఐశ్వర్యాన్ని చూసి మనము దాన్ని ట్యాలీ చేసుకుంటాం మనం. నువ్వు మత్సరపడాల్సింది ఏంట్లో? వాక్యంలో. ఇక సహోదరుడు మరి గంట ప్రార్థన చేస్తున్నాడు, నేను ఎందుకు 2 గంటలు చేయకూడదు? దాన్ని చూసి నువ్వు మత్సరపడాలి. కానీ మనం దాన్ని చూసి పడతామా? పడం. నీకంటే 100 రూపాయలు షేర్ ఎక్కువ కట్టుకొచ్చింది అనుకోండి, నేను రేపు 200 ఎక్కువ కట్టు రావాలి. మత్సరం అసూయ, కైయాత్మ. దుర్జనులను చూసి నువ్వు మత్సరపడద్దు. నువ్వు నిజంగా జ్ఞానవంతుడుగానే ఉంటే నీ పక్కన వాళ్ళని చూసి నువ్వు మత్సరపడద్దు. ఎందుకంటే అది కొంతకాలమే వాళ్ళకి ఆ ఐశ్వర్యం కరెక్ట్ ఈ లోకంలో. కానీ నువ్వు పట్టుకున్న ఐశ్వర్యము పరలోకంలో కూడా పాడైపోదు. హల్లెలూయా. దుర్జనులను చూసి మత్సరపడకము, వారి సహవాసము. అసలు అలాంటి వాడితో నీకు సహవాసం ఉండకూడదు. అలాంటి దుర్జనులతో సహవాసం నీకు వద్దు. అసలు అలాంటి వారితో నీకు సహవాసం ఉండకూడదు. నీకు అసలు వారి హృదయము బలత్కారము చేయ యోచించును, వారి పెదవులు కీడుని గురించి మాట్లాడరు. ఇదే పని వాళ్ళకి, వేరే పని ఉండదు. అజ్జంపాయిద్దామా, ఇజ్జంపాయిద్దామా, వాడు పాడైపోవాలా, వీడిని పాడైపోవాలా, వాడిని ముంచేద్దామా, వీడిని ముంచేద్దామా, వాడి డబ్బులు ఎక్కుదామా, వీడి డబ్బులు ఎక్కుదామా. ఇదే పని, ఇక వేరే పని ఉండదు వాళ్ళకి. అలాంటి వారి సహవాసం నీకు అసలు ఉండకూడదు. అలాంటి వారితో నీకు స్నేహం ఉండకూడదు అసలు. చూడు 3వ వచనము, జ్ఞానము వలన అది నువ్వు కట్టుకోవాల్సింది. దుర్జనులతో సహవాసం చేసి కట్టుకోకూడదు. ఎవరితో సహవాసం చేయాలి? జ్ఞానముతో. ఆ జ్ఞానము 7 దీప స్తంభాల మధ్య సంచరిస్తా ఉంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వేం చేయాలి? నీ ఇంటిని నీవు నిర్మించుకోవాలి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలనది స్థిరం. నీ ఇల్లు నీకు వివేచన కలిగినప్పుడు ఎలా ప్రవర్తించాలి, సంఘంలో ఎలా ప్రవర్తించాలి, దేవుని గురించి ఎలా ప్రవర్తించాలని వివేచన నీకు కలిగినప్పుడు నీ ఇల్లు ఏమవుతున్నప్పుడు స్థిరపరచబడుతుంది. మన సహోదరి, ఈ రాత్రికాల సమయంలో మీరు నిర్మించుకోండి ఇళ్ళని. అయితే అది జ్ఞానం వలన నిర్మించబడింది అయి ఉండాలి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల, అంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే అర్థం ఏంటి? నువ్వు చేసే ప్రతి పనిలో కూడా యెహోవా ఉండాలి. నువ్వు నుంచున్నా, కూర్చున్నా, లేచినా, మాట్లాడినా, ఏం చేసినా కూడా యెహోవా ఉండాలి. ఒకవేళ ఆయన లేకుండా నువ్వు ఏ పని చేసినా కూడా అది వ్యర్థమే. నువ్వు ఎంత ఆడంబరంగా చేసినా ప్రభు లేకపోతే అది వ్యర్థమే. దావీదు యొక్క కూటమిలో అన్ని రకాల ఉద్యోగం ఉంది. దాంట్లో వాయిద్యాలు ఉన్నాయి, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, డ్రమ్ములు కొట్టేవాళ్ళు ఉన్నారు, డాన్స్ చేసేవాళ్ళు ఉన్నారు. అన్ని రకాల ఉద్యోగం దాంట్లో ఉంది. కానీ యెహోవా ప్రవక్త దాంట్లో లేదు. దానివల్ల ఏమొచ్చింది? సంఘంలోకి మరణం వచ్చింది. అలాగే నీ కుటుంబంలో కూడా అన్ని రకాల ఉద్యోగం ఉన్నా సరే దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఆ గడికి సంబంధించిన వర్తమానం నీ ఇంట్లో ఉండాలి. అప్పుడు నీ కుటుంబం ఆశ్రయించబడుతుంది. వివేచన వలన నీ యొక్క ఇల్లు స్థిరపరచబడుతుంది. జ్ఞానముతో నీ ఇల్లు కట్టుకో, వివేచనతో స్థిరపడుతుంది. జ్ఞానవంతురాలుగా నీ ఉండు, జ్ఞానంతో నీ కుటుంబాన్ని కట్టుకో, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ గ్రంథకాల సమయంలో మరి సహోదరు శ్రీను బ్రదరు, అదేవిధంగా సహోదరి సిస్టర్, ఇద్దరు సత్యవంతులు, ఇద్దరు కూడా జ్ఞానవంతులుగా వాళ్ళు వారి యొక్క ఇంటిని నిర్మించుకోవాలని, వారి బిడ్డల్ని మరి వాక్యంలో నడిపించాలని, వారిద్దరు కూడా దేవుని యొక్క వాక్యంతో వాళ్ళు ఎదగాలని దేవుడు వారికి పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంలో, వారి నాయకులు ఎవరు? కుటుంబానికి యజమానుడు శ్రీను బ్రదర్ అయితే, శ్రీను బ్రదర్కి యజమానుడు ఎవరు? దేవుడు ఆయనకి యజమానిగా ఉన్నాడు. కాబట్టి కుటుంబంలో ఎలాగైతే ప్రతి స్త్రీ తన భర్తకు లోబడాలో, అలాగే సంఘము క్రీస్తుకు లోబడాలి. నీ యజమానుడు ఎవరు? క్రీస్తు. నువ్వు సంఘంలో ఉంటే కనుక క్రీస్తుకు లోబడాలి. జ్ఞానవంతురాలుగా నువ్వు నీ ఇంటిని కట్టుకోవాలి. ముళ్ళ పొదలు గచ్చపొదలు పెరిగేలాగా నువ్వు తెచ్చుకోవద్దు. నీ ఇంట్లో ఎల్ల వేళ నువ్వు సిద్ధపరుస్తూనే ఉండాలి, స్వాగతం చేస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి, వాక్యం చదువుతూనే ఉండాలి. సంఘంలో ఎలాంటి ఇంట్లోకి ఎలాంటి మత్సరము, కలహము, అల్లర్లు ఏమీ రాకుండా ఉండాలంటే ఎప్పుడు నీ ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడు నీ ఇంట్లో నీ కుటుంబంలో నువ్వు ఎప్పుడు
నీ బిడ్డలు, నీ భార్య, నీ కుటుంబంలో ఎప్పుడు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉంటే నీ కుటుంబంలో ఎలాంటి అలరారదు, అది వివేచనతో స్థిరపరచబడిన కుటుంబంగా ఉంటుంది. అది హల్లెలూయా. కాబట్టి గయ్యాలి అనే భార్య ఉండి మిద్ది మీద ఉండటం కంటే, నువ్వు చిన్న పెద్ద ఇంట్లో ఉండటం కంటే మిద్ది మీద ఉండటం నీకు మేలు. గయ్యాలి భార్యతో నువ్వు ఎంత ఉన్నతమైన భవంతిలో ఉన్నా నీకు ఆశీర్వాదం లేదు నీకు. కానీ నిన్ను అర్థం చేసుకునే భార్య, నిన్ను గౌరవించే భార్య, నిన్ను ప్రేమించే భార్య, నీకు యజమానిగా నువ్వు నాకే ఉండాలి అని నిన్ను పిలిచి గౌరవించే నీకు జ్ఞానవంతులైన భార్య నీకు దొరికినప్పుడు నిజంగా ముత్యము కంటే అమూల్యమైనది. కాబట్టి రాత్రికాల సమయంలో మరి సోదరు సీను బ్రదరు, అదేవిధంగా సిస్టరు వారి యొక్క మరి తీసుకున్న ఈ యొక్క శరీర సంబంధమైన గృహాన్ని ప్రభు మరి దీవించాలని కోరుకుంటాము. అలాగే వాళ్ళు నిర్మించాల్సింది శరీర సంబంధమైన గృహము ఈ కొంతకాలం వరకే మనకు పనిచేస్తుంది, కానీ వాళ్ళు కట్టుకోవాల్సింది ఆత్మ సంబంధమైన గృహము. వాళ్ళిద్దరు కూడా జ్ఞానవంతులుగా మారి వాళ్ళ కుటుంబాన్ని కట్టుకోవాలి. వాక్యములు ఎదిగే విధంగా వారి గృహాన్ని వాళ్ళు నిర్మించుకోవాలి. అదేవిధంగా అనేక మందికి క్రీస్తు ప్రణామం గురించి వాళ్ళు సాక్షిగా ఉండాలి. భర్త యొక్క అవసరతలో, భర్త యొక్క ఇబ్బందుల్లో, భర్త సంతోషంలో, భర్త దుఃఖంలో భార్య నిలబడే విధంగా, ఒకరినొకరు గౌరవించుకునే విధంగా వారు అర్థం చేసుకోవాలి. సోదరి కాదు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఉండాలి. భక్తిహీనురాలుగా నువ్వు ఉండకూడదు సహోదరి. భక్తిహీనురాలుగా నీ ఉంటే నీవే నీ చేతులతో నీ కుటుంబాన్ని పెరిగి వేస్తున్నావు. సంఘంలో నువ్వు అపవిత్రతతో ఉండకూడదు, సంఘంలో అసూయతో ఉండకూడదు, సంఘంలో ద్వేషంతో ఉండకూడదు. సంఘంలో నువ్వు ఎప్పుడైతే ద్వేషంతో నీ ఉంటావో, నీ యొక్క యజమానుడైన మోషే మీదకి తీర్పు వచ్చినట్లుగానే నీ కుటుంబం మీదకి తీర్పు వస్తుంది. అదంతా కూడా నువ్వు కట్టుకోవాలంటే నువ్వు వాక్య భయభక్తులకు రావాలి, జ్ఞానవంతురాలుగా ఉండాలి, నువ్వు గౌరవించాలి, నీ భర్తను గౌరవించాలి, నీ కుటుంబాన్ని గౌరవించాలి, నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మనము దేవుని యొక్క ఇల్లై ఉన్నాము. మనం ఏ విధంగా అయితే మన సౌకర్యంగా ఉండడానికి అన్ని సౌకర్యాలతో మన ఇంటిని నిర్మించుకుంటున్నామో, అలాగే దేవుడు నీలో నివాసం చేయాలనుకున్నాడు. కాబట్టి దేవుడు కూడా నీలో అన్ని యొక్క సౌకర్యాలు ఉండాలని కోరుకున్నాడు. ఆయన ఏంటి ఆయన సౌకర్యాలు? పరిశుద్ధత, శాంతము, దయ, ఓర్పు, సహనము. ఇయే షెల్ఫ్లు, ఇయే మంచి డిజైన్లు, ఇయే సీలింగ్లు, ఇయే టైల్స్. ఆయనకి నువ్వు ఇచ్చే టైల్స్, నువ్వు ఇచ్చే ఇవన్నీ ఏంటవి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశనిగ్రహము, మంచితనము, శాంతము, దయ, ఓర్పు, సహనము. ఇవన్నీ నీ కుటుంబంలో ఉండాల్సిన అలంకరణ, నీ ఇంట్లో ఉండాల్సిన అలంకరణ, దేవుని ఇంట్లో ఉండాల్సిన అలంకరణ. అది నీ హృదయంలో ఉండాలి. అవే దేవుడికి నీవు ఇచ్చే సౌకర్యవంతమైన నివాసం. హల్లెలూయా. జ్ఞానవంతురాలుగా నీ ఇంటిని కట్టుకోండి, జ్ఞానవంతురాలుగా ఉండండి, భక్తిహీనురాలుగా మీరు ఉండొద్దు. సిప్పోరా జ్ఞానాన్ని కలిగి ఉండండి. తన ఇంటి మీదకి ఉపద్రవం వస్తుందని ఎరిగి ఉండి వెంటనే వాక్య భయభక్తులకు వచ్చేసిందామె. మేఘాలు తన యొక్క బట్ట మీదకి మరణం వస్తుందని ఎరిగి ఉండి అతనికి ఆ యొక్క మరణాన్ని తప్పించిందామె. మీరు జ్ఞానవంతురాలుగా స్త్రీగా మీరు మీ కుటుంబంలో ఉండండి. అదేవిధంగా జ్ఞానవంతులుగా మీరు సంఘంలో ఉండండి. దేవుని తప్ప మీకు యజమాడు ఎవరు ఉండకూడదు. మీ యజమాడు దేవుడై ఉండాలి. ప్రతి స్త్రీకి యజమాడు భర్త అయితే ప్రతి కుటుంబానికి యజమాడు దేవుడై ఉండాలి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మన సోదరు చిన్న బ్రదర్ ఈ యొక్క నూతన గృహంలో దేవుడే యజమానుడిగా ఉండాలి. వారి యొక్క ప్రతి శరీర సంబంధమైన అవసరతలు, అదేవిధంగా దానికంటే ముందుగా ఆత్మ సంబంధమైన అవసరతలు, వాక్యములు ఎదుట, వాక్యంలో ప్రార్థించా, వాక్యంలో నడుచుట, ఇవన్నీ కూడా ప్రభు తీర్చాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఇద్దరు మరి తెరీసా, ప్రేమ ఇద్దరిని కూడా మరి వాక్యంలో వారిని భయభక్తులతో నడిపించే విధంగా పరిశుద్ధాత్మ వారికి సహాయం చేయను గాక. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్న పరిశుద్ధులందరినీ కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇచ్చిన మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మా మధ్యలో సోదరు శాలోన్ బ్రదరు రమేష్ ప్రార్థన చేస్తారు. ఏం దేవాధిపతి నిన్న నేడు చేసుకున్నాం ప్రభుత్వ స్తోత్రం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మీరు అక్కడ భద్రపరిచి మీ నాన్న మహింకరంగా మమ్మల్ని నిలబెట్టి ప్రభా మరి ఒకసారి ప్రభా మా యొక్క సహోదరు యొక్క గృహం అయితే మమ్మల్ని తోడు ప్రభా. సహోదరు యొక్క ప్రేమతో ఐక్యతతో ప్రభా మమ్మల్ని నడిపిస్తూ నీకు వాక్య అక్షరాలతో మమ్మల్ని ప్రభా భయభక్తులు నడిపిస్తూ ప్రభా మమ్మల్ని జీవిస్తున్న దేవుడిని స్తోత్రం తండ్రి. నిన్న ప్రభా గతించిన అనేక దినం నుండి మమ్మల్ని శ్రమకారంగా నడిపించి నీ నామాన్ని భయంకరంగా నిలబెట్టిన దేవుడా, నీ వాక్యాన్ని మా ఎడల శ్రమగా నిలబెట్టి ప్రభా ఈ కాలానికి సంబంధించిన క్రీస్తుగా మమ్మల్ని నిలబెట్టి ప్రభా నీ వాక్యాన్ని రుజుపరచదు గడి మమ్మల్ని నిలబెట్టి తండ్రి. ఈ వర్తమానం ద్వారా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడిని స్తోత్రం తండ్రి. ప్రభా
ఓ సహోదరుడు చెప్పిన వర్తమానం బట్టి నీ స్తోత్రములైనా ఓ మా యొక్క ప్రభా ఒక వర్తమానం ద్వారా మా యొక్క హృదయం మనుచున్నప్పుడు దానిని గ్రహించి ప్రభా వర్తమానానికి విధేయత పడి లోబడి ఓ మేము జీవించి ప్రభా నీ క్రీస్తులుగా మేము మలుచుకుంటూ ప్రభా ఈ ఆత్మ ద్వారా శక్తి ద్వారా ప్రభావ మేము బలంగా ఎదుట సహాయం తెచ్చవచ్చు ప్రభు స్తోత్రం తండ్రి ఇక మా అనేక లోటుపాట్లే వాడు సరిచేసుకొని మేము నడుచుకుంటే మా సహాయం తెచ్చిన ప్రభు స్తోత్రం తండ్రి కూడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశించండి మరొకసారి నూతనంగా యొక్క గృహంలోకి వస్తున్న యొక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశించండి ప్రభా ఓ మరి సహోదరి యొక్క కుటుంబ బిడ్డలను మీరు దీవించి ఆశించండి ప్రభు స్తోత్రం అయినా ప్రతి ఒక్క విషయాలను కూడా ప్రభా ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రభు ముందు తెచ్చవచ్చు ప్రభు తండ్రి ప్రతి ఒక్క లేఖనం ద్వారా ఓ నువ్వు మాతో మాట్లాడుతున్నప్పుడు ప్రభా ఓ మేము వాటిని సరి చేసుకుంటూ ప్రభా మేము ప్రభా ఓ ఒకరినొకరం ప్రభా మా హృదయం ప్రభా ఓ నీ వైపు తిప్పుకుంటూ మా సహాయం చేస్తున్నది కూడా మీ స్తోత్రం తండ్రి ఓ నీ వాకానికి విధేయత కలిగి మీ జీవితంలో సహాయం చేసింది ప్రభా ఓ నీ యొక్క సామర్థ్యం పరిపూర్ణంగా మేము పొందుకొని ప్రభా ఓ క్రీస్తుని మా నుండి ప్రతిబింబించడానికి ఓ ఈ లోకం వైపు ఓ మేము క్రీస్తుగా నిలబడి ఓ క్రీస్తే మాలో తన స్వరూపాన్ని పూర్తిగా నింపి ఓ సామర్థ్యాన్ని నింపి ఓ క్రీస్తులుగా మేము నిలబడి ఈ లోకపు ఓయా నేను నిజరూపం దాల్చే వరకు ఓ నీ వైపు వాక్యం వరకు రుజుపరచడానికి మేము నిలబడి ఉండగా ప్రభా ఆ గడియలో మా ముందుకు తీసుకురామని ప్రభు నీ స్తోత్రం తండ్రి ఓ ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభా ఓ నీ వాక్య భయభక్తుల్లోకి వచ్చి ప్రభు నేను స్థుతించడానికి కనిపిస్తున్నాం భయభక్తులు దయచేమర్చాం ప్రభు స్తోత్రం తండ్రి నువ్వు చెప్తున్నావు దేని కోల్పోయినా కానీ కట్టుబాటును కోల్పోకూడదని చెప్పి నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు స్తోత్రం తండ్రి ఓ అలాంటి భయభక్తుల్లోకి వచ్చి ప్రభా ఓ నీ యొక్క ప్రభావ మేము అందరం కలిగి ప్రభా నీవు సన్నిధిలో ప్రభావ మేము ఓ నీ యొక్క పరిపూర్ణత చెంది ప్రభావ ముందు దయచేమని ఓ కూడిన ప్రతి ఒక్కటి మీరు దీని శాసించమని ఓ మరొకసారి ప్రభావ మా యొక్క సహోదరి యొక్క గృహాన్ని మీరు దీని శాసించండి బిడ్డలు మీరు దీని శాసించండి నీ వాక్యాలను ఇంకా మరి ఎక్కువగా మేము అనుకూలు కలుసుకొని ప్రభావ నిన్ను స్తుతించడానికి కనపరచడానికి ఇలాంటి దినం అనేక దయచేయమని మామూలుడైన ఏసు క్రీస్తు కనుగొన్నామని జీవం గారు ప్రభావ క్రీస్తు నాది పాదలుకున్నాం తండ్రి మా జీవము మా ఘనమైన విలువైన అత్యుత్తమైన నామానికి తండ్రి ఓ ప్రభా ఈ రాత్రికాల సమయంలో మా ప్రియమైన ప్రశస్తమైన సోదరుడు శ్రీనిధరుల గృహంలో చేరి ప్రభా ఓ తండ్రి సంఘమంతా ఓ ప్రభు మరి సమకూర్చబడి ఓ ప్రభు ఈ నూతనమైన గృహంలో ప్రభా ఈ విధంగా నిన్ను ఆరాధించే గొప్ప వాక్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. ఓ ప్రభా నిజమైన పరలోకపు ఆనందాన్ని అనుభవించే గొప్ప భాగ్యాన్ని సహోదరుడు గృహం ద్వారా మరొకసారి సంఘానికి ఓ కల్పించినందుకు నీకు వందనాలు. ఓ ప్రభు మరి సమయంలో ఓ ప్రభు మీరు గొప్ప వాక్యాన్ని ఓ సంఘము నీ భార్యగా ఉంది, ఒక భార్య ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉండాలో సంఘానికి ఓ గొప్ప హెచ్చరికతో ఓ మీరు సరిచేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా ప్రియమైన ప్రభు ఓ మరి ఇక్కడ సంఘం అంటే ఇక్కడ స్త్రీలు పురుషులుగా లేరు కానీ ఇక్కడ అందరము మేము నీ వధువుగా ఉన్నాం ప్రభు. నీకు ఓ ప్రభు మరి మేము మాలో ఉన్న ప్రతి కొత్తను ఓ ప్రభు మరి వాక్యము మమ్మల్ని హెచ్చరించిన ప్రతి వాక్యాన్ని ఓ ప్రభు మరి మేము ఓ ప్రభు మరి కయ్యని వలె మూతి ముడుచుకొని ఓ మరి ఓ నీ ఎలా కేర్లెస్ గా ఉండి ఓ మరి నీ ఎలా భయభక్తి లేని వారిగా కాదు ప్రభా హేబేలు వలె ప్రభా నీకు లోబడి ఓ నిన్ను నీకు పరిపూర్ణంగా సహకరించే వారిగా మమ్మల్ని మా మనసును స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము. సమయంలో మా ప్రశస్తమైన సహోదరు రాజు ద్వారా గొప్ప మాటలను ఓ చిన్న అంశంతో మాట్లాడి దేవుడా నీకు వందనాలు. ఓ జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లు కట్టుకోనని వర్తమానం ద్వారా మాట్లాడిన దేవుడా నీకు వందనాలు. నిజంగా ఓ ఆదిలోనే ప్రభా ఓ మరి అవ్వ చేసిన చిన్న పొరపాటు వల్ల ఓ ప్రపంచ మానవాళి ఎన్ని ఇబ్బందులు పడతారు, ఓ తన కుటుంబం ఏ విధంగా ఇచ్చినమైపోయిందో, నీతో ఓ మరణం లేని ఓ నీతో కలిసి తిరిగే ఆదాము ఓ తను మరి ఎంతో కష్టపడాల్సి వచ్చింది, చివరికి తను మరణించాల్సి వచ్చింది ప్రభు. ఎన్నో విషయాలు మరి ఓ సోదరుడితో మాకు బయలుపరిచిన దేవుడానికి మేమందరము ఓ ప్రభు మరి ఓ ప్రభు మరి జ్ఞానవంతురాలైన స్త్రీ వలె ప్రభు మరి ఓ ప్రభు మరి ఉండటానికి నీ కృప కాపుదల భద్రత మా మీద ఉంచండి ప్రభు. నీ ప్రభు మరి ఓ మా ప్రశస్తమైన సహోదరుడు సీను బ్రదర్ మరి ప్రభా గృహము లేక ఓ మరి సరైన ఓ మరి గృహము లేని సహోదరుడికి ప్రభు మరి ఎన్నో ఇబ్బందులు సహోదరుడు సాక్ష్యంలో పంచుకున్నాడు ప్రభు. ఓ మరి ఎప్పుడు ఈ రోజు వర్షం రాలేదు అని చెప్పి
తన కప్పు మీద ఉన్న తన ఇంటి పైన ఉన్న పరద తీసినప్పుడే ఆ వాతావరణంలో ఎలాంటి మార్పులు లేకపోయినా సడన్ గా వర్షం వచ్చి తన ఇల్లంతా తడిసిపోయేంతగా సోదరుడు తన గృహం లేని పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నారని చెప్తున్నారు ప్రభా. అలాంటి సోదరుని ప్రేమించి తనకు ఒక మంచి గృహాన్ని బహుమానంగా ఇచ్చిన దేవుడా నీకు స్తోత్రం. ప్రభు మరి శరీర సంబంధమైన గృహము ప్రతి కుటుంబానికి అవసరం ప్రభు. అదేవిధంగా ఆ శరీర సంబంధమైన గృహము ఆత్మీయ మరి గృహముగా మార్చుకొని భాగ్య సోదరులు దయచేసి ఈ నూతనమైన గృహాన్ని వాళ్ళకి బహుమానంగా ఇచ్చినట్టుగా ప్రభా వాళ్ళ మనసులను కూడా నూతన పరిచి ప్రభా నీకు ప్రదర్శనం ఇచ్చి ప్రభా ఒక నూతనమైన చిన్న పరలోకమంగా ఈ గృహాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాను. ఎప్పటి నుంచో ప్రభు మరి ఈ వర్తమానం తెలుసుకున్న కాడి నుంచి మరి సంఘంలో ఎన్నోసార్లు సాక్ష్యం చెప్పుకున్నాడు. ఆనాడు యెహోషువ మరి మీరు ఎవరినైతే ఆరాధించుకుంటారో ఆరాధించుకోండి, మీరు విగ్రహాలు ఆరాధించుకుంటే ఆరాధించుకోండి, మీకు నచ్చిన దేవుని మీరు ఆరాధించుకోండి, కానీ నేను నా ఇంటి వారు యెహోవాని ఆరాధిస్తామని యెహోషువ చెప్పిన నిర్ణయాన్ని సోదరుడు తీసుకొని ఎప్పుడు సాక్ష్యం చెప్పినా మరి నేను నా కుటుంబము అందరం కలిసి సంఘానికి రావాలి అని నా కోరికని దేవుడు నా కోరికను సఫలపరచాలని ఎన్నోసార్లు ప్రార్థన అవసరం అడిగి ఉన్నాడు. చెప్పమైతే మరి ఆ కోరికను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తుంటారు. మరి ఒక నూతనమైన గృహానికి దానికి రంగులు ఉన్నాయా, అద్దాలు ఉన్నాయా, టైల్స్ ఉన్నాయా, సీలింగ్ ఉన్నాయా కాదు, కానీ ఆ కుటుంబంలో అందరూ వాక్యం తెలుసుకొని మరి ఆ కుటుంబంలో అందరూ దేవునికి లోబడి మరి ఉదయం అనక మధ్యాహ్నం అనక రాత్రి అనక పగలనక తన కుటుంబం అంతా తన భోజనం బల మీద కూర్చొని దేవుణ్ణి గురించి మాట్లాడుకునే విధంగా, దేవుణ్ణి ఆరాధించే విధంగా ఒక నూతనమైన పరలోకపు గృహాన్ని కలిగి ఉండటమే గొప్ప గృహంగా ఎందుకు అలాంటి వాతావరణాన్ని, అలాంటి పరిస్థితులను మరి సోదరి గృహాన్ని దయచేయమని వారి విషయంలో మీ చిత్తాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇవంతా ఏక మనసుతో ఏకాత్మతో ప్రభు మరి మేమంతా అదే గృహముగా ఒకే ఇంటిగా ప్రభు మరి మమ్మల్ని కలుపుతున్నందుకు, మమ్మల్ని కలిపినందుకు మరి నీవే మా మధ్యకు వచ్చి ఈ సమయంలో మాతో సహవాసం చేస్తూ మమ్మల్ని మరింతగా సంతోషపెడుతూ మా ద్వారా మీరు సంతోషపడుతున్న మా ప్రియమైన ప్రభువా నీకే స్తుతులు స్తోత్రములు. అందరినీ దీనికి ఆశించండి. మరి దూర ప్రాంతం నుంచి మరి సోదరులు వింటున్న ప్రతి సోదరుని అందరినీ మీరు దీనికి ఆశించి గొప్ప వాక్యాన్ని సంఘానికి మరి అది ప్రతి మాట మమ్మల్ని సరిచేసే విధంగా నీకు దగ్గరకు తీసుకొచ్చే విధంగా నీవే సోదరులు ఉండి మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రభు అని పొందున్నాను. సోదరుని దీనికి ఆశించి మీరే మహిమ పొందుకోమని ఈ నూతనమైన గృహాన్ని సోదరుడికి ఒక గొప్ప మరి తన కుటుంబంతో నీకు దగ్గరగా చేసే విధంగా మలసమని ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని సోదరికి రాజుగా ప్రభువుగా పెళ్లి కుమారుడుగా మా మధ్యగా రాబోతున్న మా విమోచకుడైన యేసుక్రీస్తు యొక్క కృత నామం ప్రభువుని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. మా ప్రభు మీకు వందనాలు స్తోత్రం. ఓ ప్రభు మనకి పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రభు మరి మీరు మాకు ఇచ్చిన పుణ్య లేఖనాలను మేము జ్ఞాపకం చేసుకున్నాము. మరి చాలా మంది చెప్తూ ఉంటారు, నూతన గృహం కట్టుకున్నప్పుడు ఆ గృహంలోనికి ఒక ఆవును తీసుకుని వచ్చావా, లేదా మూలన ఒక కర్రను పాతావా, లేదా ఇంట్లో మంచి రంగులతో కూడినట్టుగా పనులు చేసావా, మరి ఇవన్నీ చూస్తూ ఉంటారు. కానీ జ్ఞానం కలిగిన నా ఇంటిలో వాక్యం వచ్చిందా లేదా, మనసు వచ్చినప్పుడు
గొప్ప గృహంలోనికి దేవుడు అక్కడ సంతోషమైన సంతోషం ఆనందం నిజమైన ఒకరినొకరు గౌరవించుకోవడానికి వారిద్దరు కూడా వారి యొక్క పారిశ్రామిక ఇప్పుడు చదువుకునే మరి చెప్తున్నాడు నీవు నీ భార్య మాట విని నీ భార్య మాట విని నీ భార్య మాట విని వస్తుందని ఎవరు ఆదరణ చెప్పించారు కాబట్టి మరి సంఘాలు సహోదరుడు తన భార్య వాక్యం తన భార్య అయిపోతుంది. సంఘంలో ఉన్న ప్రతి సహోదరుడు తన భార్య మాట వినాలి, తన భార్య ప్రవర్తించాలి. అది కేవలము వాక్యానుసారమై ఉండాలి. వాళ్ళ వాక్యానుసారం కాకుండా వాక్యం నుంచి తప్పించేది, నుంచి దూరం చేసేది, సంఘం నుంచి దూరం చేసేది అక్కడ ఖండించే సహోదరులుగా ఉంటారు. సాధన తెచ్చండి. ప్రతి సహోదరి కూడా మరి నిజమైన సిప్పోల వలె భర్త అలసిపోయి వచ్చినప్పుడు, భర్త ప్రమాదంలో ఉన్నప్పుడు, భర్త ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి వాళ్ళకి తలభారాలు తెచ్చేవాళ్ళని కాకుండా భర్తలో కష్టంలో పాల్పంచుకునే వారికి ఉంటే గౌరవించే వారికి కూడా సాయం చేయండి. వారి స్థానంలో వారు నిలబెట్టి గుణవత్తుగా భార్య యొక్క భర్త గౌరవ మరి కొనియాడని చెప్పారు మా ప్రభు. కాబట్టి అలాంటి గుణవత్తైన భార్యగా తన భర్త గౌరవ సమాజంలో కొనియాడలేక ఒక మంచి ప్రవర్తన కలిగిన వారిగా మాకు సోదరులు సాధించండి. సంఘాన్ని బలపరచండి, సోదరులు బలపరచండి, బలపరచండి. అదేవిధంగా మరి ప్రేమ కూడా మీరు దీవించాల్సండి. కుటుంబం అంతా కూడా నేను ప్రభు ఆరాధించే వాక్యంతో మరి ఎదిగే గొప్ప అనుభవం వారు దయచేయండి. అదేవిధంగా ఇక నూతన దీవించండి. నిజంగా వారి యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి ఇక్కడికి వచ్చింది. వారందరినీ బలపరచండి మా ప్రభు. నీకు వందనాలు. ఇప్పుడు మేమందరం మరి ముగించుకుని పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో ఈ కుటుంబాన్ని మీరు నిండిగా మెండిగా ఆశీర్వదించి నడిపించి ప్రభులకు ప్రభుగా It's coming very soon. It's coming very soon. It's coming very soon indeed. Hallelujah. Hallelujah. It's coming very soon indeed. విమోచకుడైన ఈశ్వరుడు చేసిన ఉపకారణలో దేన్ని మరువకు. ఆమె మన రాజులకు రాజును ప్రభువులకు ప్రభును మన పెళ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ కృప సమాధానము జాతీయ సమయంలో సంఘాన్ని ఆహ్వానించిన సోదరు మరి సీను బ్రదర్ యొక్క కుటుంబమునకు మరి వారు నిర్మించుకున్న ఈ యొక్క నూతన గృహమునకు వారు నిజంగా మరి అనేక సమస్యలతో మరి ఇబ్బందులతో ఈ యొక్క గృహాన్ని వారు కొనుగోలు చేశారు. వాటన్నిటి నుంచి మరి ప్రభు మరి తప్పించక అదేవిధంగా మరి దూర ప్రాంతం నుంచి మనతో ఐక్య పొందుకున్న సహోదరులకు ప్రపంచవ్యాప్తంగా ఎంతపడ సిద్ధపడుతున్న పరిస్థితులకు ఆయన కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సహకారంతో మనం నడిపించిన కాక. ఆమె 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 గ్లోరీ టు గాడ్.